హెచ్చరించబడాలి. అంచె దినాలు, అపాయకరమైన దినాలు, దుర్దినాలు, దినములు చెడ్డవి, ఇలాగ అనేక రకాలుగా మనం వింటూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం మనకి ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథం తెరిచి ఒక వాక్యం చదవండి. గుర్తుందా? ఎక్కడ ఏ వాక్యం అది? ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియుండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించేదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 10వ వాక్యంలో మనం చదువుతున్నాం. నీవు హోరేబులో నీ దేవుడిని యెహోవా సన్నిధి నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను సమకూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించదవని ఆయన నాతో చెప్పిన దినమును గుర్చి వారికి తెలుపుము. దేవుడు ఇక్కడ చదువుతున్న వాక్యంలో ప్రతీది కూడా దేవుడు మోషేకి బయలుపరిచాడు. ప్రజలు ఎలా జీవించాలి, దేవునితో ఎలాగ ఉండాలి, ఎలాగ నడుచుకోవాలి అనేది ప్రతీది కూడా దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చి పంపించాడు. తర్వాత యోహాను ద్వారా ఏమిచ్చి పంపించాడు? బాప్టిజాన్ని ఇచ్చి పంపించాడు. ఆ తర్వాత యేసుప్రభువుకి ఏమిచ్చి పంపించాడు? కృపని సత్యముని ఇచ్చి పంపించాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ఏం చేశాడు? ఒక శక్తితోను అగ్నితోని లోకానికి పంపించాడు. ఎవరి కోసము? మనుషుల కోసం. ఎవరి కోసం అంట? మనుషుల కొరకు. ఒక పక్కనేమో మోషే వచ్చినాడు, ఒక పక్కన యోహాను వచ్చినాడు, ఒక పక్కన యేసుప్రభు వచ్చినాడు, ఒక పక్కన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి కార్యం చేస్తాడు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా దేవుని మార్గంలో నడవాలి, దేవునితో జీవించాలి, దేవునితో పరలోక రాజ్యానికి వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. దీనిలో మనం రెండో వాక్యం మనం పైన చదివినట్లయితే ఒకసారి చదవమ్మా. అయితే రెండో వాక్యమ్మా. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వాక్యానికే మనం లోబడాలి, వాక్యాన్ని అనుసరించాలి. కానీ వాక్యానికి విరుద్ధముగా కొన్ని తీసేసి కొన్ని వాక్యాలు పక్కన పెట్టి కొన్ని వాక్యాలు మనం కలుపుకొని, అంటే మనకు అనుకూలంగా ధర్మశాస్త్రాన్ని మార్చకూడదని చెప్తున్నాడు దేవుడు. ఏమన్నా మనకు అనుకూలంగా మన ఇష్ట ప్రకారంగా ధర్మశాస్త్రాన్ని మార్చకూడదు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని బిడ్డలైన మనకు అనుకూలమైన వాక్యాలను మాత్రం తీసుకొని మన కష్టంగా ఉండే వాక్యాలను పక్కన పెట్టేయడం అలా అంతా మనం చేయకూడదు. కొన్ని సంఘాలు పరిశుద్ధాత్మ పొందుతున్నాయి, కొన్ని సంఘాలు పరిశుద్ధాత్మ లేదు. పరిశుద్ధాత్మ లేని సంఘాలు ఏమంటున్నారు? అదంతా ఉత్తుదే, అదేం కాదు, ఊరికి ఎగురుతున్నారు దెయ్యాలు బట్టి అంటున్నారు. పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకి సైతాన్ని పట్టింది, అసలు వాళ్ళకి అభిషేకం లేదని వీళ్ళంటున్నారు. అంటున్నారా? ఎన్ని జరుగుతున్నాయి బయట. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే దేవుని యొక్క వాక్యం, దేవుడు చెప్పాడు, మీరు నేను ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని కూడా మీరు గైకొనాలి, నేను మీకు ఆజ్ఞాపించిన దాంట్లో దేన్ని కూడా మీరు ఏం చేయాలంట? కలపకూడదు, దానిలోంచి దేన్ని కూడా తీసేవాడు. కానీ ప్రకటనలో చెప్పాడు యోహాను గారు, ఏమని చెప్పాడంటే దీంట్లోంచి ఏదైనా తీసేసినా, దీనిలో ఏదైనా కలిపినా బైబిల్ ఉన్న శాపాలు మొత్తం వాడి మీదకి వస్తాయని రాస్తుంది. ఏమని రాస్తుందంటే బైబిల్ ఉన్న శాపాలు మొత్తము వాడి మీదకి వస్తాయని రాస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చెరిపడి ప్రజలుగా మనము కనపడకూడదు, కలపకూడదు, చెరపకూడదు. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిన అంటే దేవుడు వాళ్ళకి చాలా కండిషన్ ఇచ్చాడు. ఇప్పుడు మీకు తెలుసు, ప్రపంచంలో రాజ్యాంగాలన్నీ కూడా ఈ ద్వితీయోపదేశకాండాన్ని బట్టి రాశారంట. ప్రపంచంలో రాజ్యాంగాలన్నీ, అంబేద్కర్ రాజ్యాంగం కూడా దేన్ని బట్టి రాశారు? ఈ ద్వితీయోపదేశకాండంలో దేవుడు మనిషి ఎలా ఉండాలో ప్రతి ఒక్కటి కూడా అన్నీ ఇచ్చాడు. అవన్నీ చూసే రాజ్యాంగాలు రాశారు. సమాన హక్కు, ధర్మశాస్త్రం ఏమిటి? సమానం, నిన్ను వలె పొరుగువారిని ప్రేమించు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా చెప్పాడు దేవుడు. అందుకని నేను దేవునికి వాక్యాన్ని చదువుచున్నాము. 9వ వాక్యంలో, అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కనులారా చూసిన వాటిని మరువక ఇండునట్లును, అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయముల నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును వాటిని నేర్పుము. ఇది ఒకరితో పోయేది కాదండి, తరతరాలు నేర్పించాలి. చెప్పండి అందరూ.
తరతరాలు నీ కుమారులకి ఏం చేయాలంట? దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించుము. ఏమని చెప్తున్నాడు దేవుడు? నీవు కనులారా చూసిన వాటిని మరుగు చేయక ఏం చేద్దంట? కనులారా దేవుని కార్యాన్ని నువ్వు చూస్తున్నావు కాబట్టి వాటిని మరుగు చేయకుండా ఏం చేయాలంటే అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయముల నుండి తొలగిపోకుండా. ఎప్పటి వరకు అండి? దేవుని వాక్యం ఎప్పటి వరకు అంట? జీవితకాలమంతయు మన బ్రతుకు దినములన్నిట ఎన్ని దినాలు మనం బ్రతుకుతున్నామో, ఎన్ని దినాలు మనకు ఆయుష్ ఉందో ప్రతిరోజు దేవుని వాక్యం మన నోట ఉండాలి, మన మనసులో ఉండాలి, మన హృదయంలో ఉండాలి, మన ఆత్మలో కూడా ఉండాలి. ఇక్కడ రాస్తుంది చూడండి, ఇక్కడ నీ హృదయములో నుండి వాటిని తొలగిపోకుండా, నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకున్నట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. అంటే హృదయంలోను మనస్సులోను ఏముండాలంట? దేవుని వాక్యం సామెతలు రాసినప్పుడు చదవద్దులే. నీ హృదయానికి ఉండాలి, నీ మనస్సుకు ఉండాలి, నీ వేలికి ఉండాలి, నీ చేతికి ఏంటి నీ మెడకు కూడా ఏం చేయాలంట? దేవుని యొక్క వాక్యము ఆరంలాగా ఉండాలంట. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ వాక్యం నిన్ను కాపాడుతుంది. విన్నారా? నీ వాక్యం నన్ను బ్రతికించని దావీదు చెప్తున్నాడు. కాబట్టి మనల్ని బ్రతికించాలంటే ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని యొక్క వాక్యం మన చేతిలో. అందుకని పౌలు చెప్పాడు, జీవవాక్యం చేత పట్టుకొని జ్యోతిలో ప్రకాశించండి. నీతిమార్గం అనుసరించి అందరూ నడుచుకుంటారు, వారందరూ జ్యోతులు ఆకాశమందు తేజులుతారని రాస్తుంది. అందుకని ప్రతి దేవుని బిడ్డలో మనము మన పిల్లలకు నేర్పించాల్సి ఏంటి చెప్పండి? దేవుని వాక్యాలు. ఇది నాన్న మనం ఎవరి నోట్లో చూసినా సినిమా డైలాగులు, సినిమా పాటలు, సినిమాలే కనపడుతున్నాయి. చాలామందిని మనం చూస్తుంటే సినిమాలే కనపడుతున్నాయి. కాబట్టి దినాన లోకంలో ఏది కొత్తగా ఒక డైలాగ్ వచ్చిందో, ఏది కొత్తగా ఒక మాట వస్తుందో దాన్నే రిపీట్ చేసి దాన్ని ఏం చేస్తారు? మాట్లాడు. ఒక్కొక్కటి చూస్తే ఆ వీడియోస్ ఏదైనా మనం చూస్తే కొన్ని లక్షల మంది చూస్తున్నారు వాటిని. ఏముండదు దాంట్లో. ఆడ బూతు మాట మాట్లాడి ఉంటాడు, ఏ చెడ్డ మాట మాట్లాడి ఉంటాడు. దాన్ని ఏం చేస్తున్నారు? కొన్ని లక్షల మంది చూస్తారు దాన్ని. అది వాక్యం పెట్టి చూస్తారా? ఇప్పుడు మనం కూడా యూట్యూబ్లో వాక్యం పెడతాం, మహా అయితే 100 మంది 150 మంది అంతే. మనది ఎవరు చూడట్లేదు. ఎందుకని? గంట సేపు పెడతాం మనము. గంట సేపు ఎవరు వింటారు చెప్పండి? అదే ఒక మాట బూతు మాట ఒకటి రెండు డైలాగులు పెడితే ఏం చేస్తారు? మిలియన్ వ్యూస్ వస్తున్నాయి, అందరికీ లక్షలు వస్తాయి. నేను చూశాను, మన యూట్యూబ్లో మనం పెట్టాను ఛానల్లో. రోజు చూసుకుంటూ ఉంటాను నేను, ఎంతమంది వ్యూస్ వచ్చినాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారని చూసుకున్నప్పుడు చూస్తే అసలు మనది చాలా తక్కువ. ఎందుకని? మనం ఎన్ని గంట సేపు ఉంటాయి, లేదంటే 2.5 గంట సేపు లైవ్ ఉంటుంది మనది. కొంతమంది చిన్న పెడితే వాళ్ళకి బాగా యూస్ వస్తాయి. కానీ మన బిజినెస్ కోసం పెట్టట్లేదు, మన సేవ నిమిత్తము మనం పెట్టుకుంటున్నాం. మనకు సంఘం ఉంది. సంఘం లేని ఏముంది? 5 నిమిషాలు చెప్తారు, 2 నిమిషాలు చెప్తారు. సంఘం లేనప్పుడు మనకు సంఘం ఉంది, అలా చెప్పడం కుదురుద్దా? కుదరదు. అందుకని దేవుని బిడ్డలారా, మనము ఈ సత్యాన్ని చదువుతున్నాం. ఇది మనం మాత్రమే కాదండి, మన పిల్లలకు కూడా జీవిత కాలం అంతా హృదయంలోంచి మనసులోంచి తొలగిపోకుండా పిల్లలకి వారిని నేర్పించాలి. 10వ వాక్యం మనం చదువుతున్నాము. ఏమని చదువుతున్నాము? యెహోవా నా యొద్దకు ప్రజలను సమకూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకునవలెను. ఎన్ని దినాలంట? బ్రతికే దినాలన్నీ కూడా ఏం చేయాలంట? మనము దేవునికి భయపడేది నేర్చుకోవాలంట. చెప్పండి అందరూ. దేవునికి భయపడేది నేర్చుకోవాలి, మనుషులకు భయపడేది కాదు. మనుషులకు భయపడేది ఏముంటుంది? వాళ్ళ ముందు మనం నటిస్తాము, వాళ్ళు లేనప్పుడు ధైర్యంగా మనం ఉంటాం. కానీ దేవుడు ఆకాశం నుంచి నరులను ఏం చేస్తంట? పరిశీలన చేస్తూనే ఉన్నాడంట. ఎవరు ఎలా ఉన్నారు, యెహోవా భక్తులు ఎవరో, ఏంటి దుర్మార్గులు ఎవరో ఆకాశం నుంచి ఏం చేస్తుంట? ఆయన చూస్తూ ఉన్నాడంట. కాబట్టి దేవునికి మరుగైంది ఏం లేదు. దేవునికి నా గురించి మీ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి వారి యొక్క బయోడేటా ఎక్కడుందంట? నీ తలంపుకు రాకముందుగానే నాకు తెలుసు. నువ్వు జగత్ పునాది వేయబడి ముందే నేను నిన్ను సృష్టించున్నాను, తల్లి గర్భంలో రూపించకముందే నేను నిన్ను సృష్టించున్నాను అన్నాడు. కాబట్టి ప్రతి వారికి చరిత్ర ఎవరి గురించి చెప్పండి? దేవుని దగ్గర. నా గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం, నీ గురించి నేను చెప్పాల్సిన అవసరమో లేదు. పరలోకానికి వెళ్ళిన తర్వాత న్యాయ తీర్పు చేసేటప్పుడు, ప్రభా నేను అలా చేయలేదు ప్రభా, నీకు ఎవరు చెప్పారు పలానా శారం ఏమని చెప్పిందా అన్నాం అనుకోండి, వెళ్ళి నాయన వద్దులే నాయన చూడు అని చెప్పి లైవ్ స్క్రీన్ చూపిస్తాడంట. ఏం చూపిస్తాడంట? ఆ సమయంలో ఏం జరిగిందో ఏం చేస్తాడంట? దేవుడు లైవ్ చూపిస్తాడంట. ఆకాశము భూమి అన్నీ ఏం చేస్తాడంట? మాట్లాడుతాయంట. రాళ్ళు గోడలు కూడా చేంజ్ చేస్తాయంట, మాట్లాడుతాయంట. ఆ దినాన్ని మనం తప్పించుకోకుందా? లేదు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఇది మన జీవితము, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకళ్ళ కోసం నటించేది కాదండి, ఒకళ్ళ కోసం వేషధారణ చేసేది కాదండి, ఒకళ్ళని చూసి మనము వాళ్ళకి అనుకూలంగా నటించేదో, ఒకళ్ళని చూసి మనకు అనుకూలంగా నటించేదో ఇదంతా కాదండి. దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవుడు నరుని యొక్క వేషధారణ చూడడు. దేవుడు నరుని యొక్క పై రూపాన్ని చూడడు. దేవుడు ఎక్కడ చూస్తాడు? హృదయంలో. అందుకని దేవునికి వాక్యం చెబుతుంది, నీ ఎదుట పాపం చేయకున్నట్టు నా హృదయంలో నీ వాక్యాన్ని
ఉంచుకున్నాం. కాబట్టి మన హృదయం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలంటే ఏముండాలి మనలో? వాక్యం అనేది ఒక అద్దం లాంటిది. మనకు క్లియర్‌గా చూపిస్తుంది మన జీవితం ఎలాగుంది అని. ఆ వాక్యం ఏం చేస్తుందంటే అద్దంలాగా మనకు అన్నీ చూపించేస్తుంది. అందుకని ప్రతి మనిషి జీవితంలో మనకు అమూల్యమైనది, ముఖ్యమైనది మన జీవితంలో ఏముండాలి? దేవుని యొక్క వాక్యము. ఆదియందు వాక్యం ఉండు, వాక్యం దేవుని యొద్ద ఉండు, వాక్యమే దేవుడు. కాబట్టి మన జీవిత కాలం అంతా మన బ్రతుకు దినములన్నిట మనము మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏంటి? దేవుని యొక్క వాక్యము. రెండోది దేవుని యొక్క భయము. ఏమి నేర్చుకోవాలంట? చెప్పండి అందరూ. భయం నేర్చుకోవాలి. మనం భయపడుతుండాలి. ఏ తప్పు చేయాలన్నా, ఏ తప్పైంది సినిమా, టీవీ ఏదైనా చూడాలన్నా ఏంటి మన పిల్లలకు గానీ నేర్పించేటప్పుడు భయం అనేది ఉండాలి. ఈ దినాల్లో తల్లిదండ్రులని మోసం చేస్తున్నారు. కానీ అందరూ ఏమనుకున్నారు, మా తల్లిదండ్రులకి ఏం తెలియకుండా మేనేజ్ చేసేస్తాను నేను, మా తల్లిదండ్రులు మోసం చేస్తున్నాను అనుకున్నారు. కానీ మోసం చేసే తల్లిదండ్రులు కాదు, వాడిని వాడే మోసం చేసుకుంటున్నాడు. వాళ్ళు ఏమనుకుంటారంటే మా మమ్మీకి తెలియకుండా, మా డాడీకి తెలియకుండా కొంతమంది ఫేస్‌బుక్ రెడీ ఓపెన్ చేసి పెట్టుకునే అకౌంటు. కొంతమంది ట్విట్టర్ అకౌంటు, తర్వాత ఇన్‌స్టాగ్రామ్ పెట్టుకుంటున్నారు. కొంతమంది యూట్యూబ్ పెట్టుకుంటున్నారు. ఇలా పెట్టుకొని ఏం చేస్తారు, తల్లిదండ్రులు తెలియకుండా దానికి పాస్వర్డ్ పెట్టేసి కనపడకుండా పెట్టుకుంటున్నారు. కానీ దేవుడు తెలుసా తెలీదా? కానీ ఎవరిని మోసం చేస్తున్నారు? చెప్పండి. తల్లిదండ్రులు మోసం చేశాను అనుకోని వాళ్ళు పారిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు, ఏదో చేస్తున్నారు. చివరికి అన్నీ నష్టపోయిన తర్వాత ఎక్కడికొస్తారు మళ్ళీ? మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నేను మోసపోయాను, నేను నష్టపోయాను, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను. బైబిల్‌లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? తప్పిపోయిన కుమారుడు. అన్నీ వైభవంగా ఉన్న ఇంట్లో అన్నీ తీసుకొని దూరదేశానికి వెళ్ళి చెడు అలవాట్లు, చెడు వ్యసనాలకు బానిసైపోయి, స్నేహితులతో బానిసైపోయి అన్నీ నాశనం చేసుకొని మళ్ళీ ఎక్కడికొచ్చాడు? తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఈ దినాల్లో స్నేహితుల వల్ల ఎక్కువ నాశనం అయిపోతున్నారు. సంసోన్ ఎవరి వల్ల చెడిపోయాడండి? సంసోన్ ఎవరి వల్ల చెడిపోయాడు? స్నేహితుల వల్లనే. ఎవరంట? స్నేహితుల వల్లనే. చాలామంది స్నేహితులు మరి తప్పిపోయిన కుమారుని కూడా స్నేహితుల వల్లే చెడిపోయినాడు. అబ్షాలోము స్నేహితుల వల్ల చెడిపోయినాడు. రెహబాము ఎవరి మాట విన్నాడు? స్నేహితుల మాట విన్నాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలు 10 గోత్రాలు పోగొట్టుకున్నాడు. దేనివలన? స్నేహితుల మాటని. ఎవరి మాటనంట? దీనా ఇల్లు ఈ జీవితాన్ని పాడు చేసుకుంది. ఎవరి మాటని? స్నేహితుల మాటని వెళ్ళింది. ఇలా చెప్పాలంటే ఎంతోమంది ఉన్నారు బైబిల్‌లో. కానీ మోషేకు ఒక స్నేహితుడు ఎవరంట? దేవుడు. స్నేహితునితో మాట్లాడి నేను మాట్లాడుతాను. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు కదా. దేవునితో స్నేహం అంటే సహవాసం అనేది దేవునితో మనం చేసే వరకు మనము కనపడాలి. అందుకని మనం చదువుతున్నాం, ఈ వాక్యం మనం చదువుతున్నాం. మనము బ్రతుకు దినములన్నీ యెహోవాకి భయపడడానికి మనం నేర్చుకోవాలి. మన పిల్లలకు కూడా ఏం చేయాలంట? నేర్పించాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. ఈ దినాల్లో మనం కూడా ప్రతి విషయంలో కూడా మనం భయపడాలి దేవునికి. మన పిల్లలకు కూడా ఏం చేయాలంటే ఆ భయాన్ని నేర్పించే వారికి మనము కనపడాలి. ఇదే ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 20వ వాక్యం చూడండి. 17వ అధ్యాయము 20వ వాక్యం. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమక గాని తాను తొలగకయుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదవచుండవలెను. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నా అంటే రాజు గురించి. ఎవరి గురించి అంట? ఈ 14 వాక్యం నుంచి 22 వాక్యం వరకు దేవుడు ఎవరి గురించి చెప్పాడంటే ఒక రాజు. మీరు ఒక రాజుని ఏర్పరచుకోవాలంటే ఎవరిని ఏర్పరచుకోవాలి? మీ సహోదరుల్లో ఉన్నవాడిని ఏర్పరచుకోవాలి. కానీ అన్యుడిని ఏం చేయడు, మీ మీద అధికారిగా నియమించకూడదు. అతడు అధికంగా గుర్రాలను తీసుకురాకూడదు. అన్య స్త్రీలు పెళ్లి చేసుకొని సొలొమోన్ లాగా ఏం చేయడంట. సొలొమోన్ ఏం చేశాడు? ఐగుప్తు గుర్రాలు తెచ్చుకోకూడదు, మీరు ఐగుప్తు నుంచి వచ్చారు కాబట్టి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళకూడదు అన్నాడు దేవుడు. సొలొమోన్ ఏం చేశాడు? ఐగుప్తు నుంచి గుర్రాలు తెప్పించాడు. ఐగుప్తు నుంచి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? అన్ని జనులు పెళ్లి చేసుకోవద్దు అని చెప్పాడు. ఈయన ఏం చేశాడు? అన్ని జనులు ఎంతమంది తెచ్చినాడు? 700 మంది రాజు కుమార్తెలంట. ఇప్పుడు నెల్లూరు ఉంది. నెల్లూరు ఒక రాజు ఉన్నాడు, ఆయనకు కూతురు ఉంది. పక్కన కోవూరు ఉంది, కోవూరుకు ఒక రాజు ఉన్నాడు, ఆయనకు కూతురు ఉంది. పక్కన బుజ్జిబుజ్జి నెల్లూరు ఉంది, అక్కడ ఒక రాజు ఉన్నాడు, ఆయన కూతురు ఉంది. అట్లాగా రాజుగారి యొక్క కుమార్తెలే 700 రాజ్యాల నుంచి 700 రాజు కుమార్తెలు తెచ్చి పెళ్లి చేస్తాడు. ఎంతమంది ఇచ్చారు ఆయనకి? ఇవాళ మనకు ఒక పెళ్ళి ఏంటంటే 2 అమ్మాయిని ఎవరు ఇది పెళ్ళి ఏందా, అయ్యో మేము పిల్లలేమో అంటారు. కానీ ఆయనకి ఎంతమంది పిల్లలు ఇచ్చారండి? 700 మంది. మళ్ళీ అది కాకుండా వాళ్ళ రాజ్యంలో అందగత్తెల్ని
రాజకుమార్తెలు కాకుండా సాధారణ కుటుంబంలో ఉన్న అందగత్తెలు 300 మందిని పెట్టుకున్నాడు. మొత్తం ఎంతమంది అయ్యారు? 1000 మంది భార్యలు పెట్టుకున్నాడు. అప్పుడేమైంది? ఈ 1000 మంది భార్యలు ఏ దేవుళ్ళు ఆరాధిస్తారో వాళ్ళందరూ ఏం చేస్తారంటే యెరూషలేములోనే వాళ్ళకి గుడి కట్టించేస్తారు. ఇప్పుడు ఏమైపోయినాయి? 1000 గుళ్ళు అయిపోయినాయి. దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో ఒక రాజుగా ఉండి అవన్నీ ఏం చేశాడు సాల్మాను? చేసి ఒక శాపగ్రస్తుడిగా మారి పరలోక రాజ్యము ఆయనకి లేకుండా పోయింది. కానీ బైబిల్ ఏం రాస్తుంది? నీకు ముందు గాని, నీ తర్వాత కానీ నీ అంత జ్ఞాని లేడని ఒక ఒక గొప్ప సాక్ష్యం దేవుడు ఇచ్చాడు. కానీ అదంతా ఏమైపోయింది? వేస్ట్ అయిపోయింది. పన్నీరు తీసుకెళ్ళి బూడిదలో పోసినట్టు అయిపోయిందనమాట. పందుల ముందు ముత్యాలు వేయొద్దని రాస్తుంది. కాబట్టి కొంతమందికి దేవుడు విలువైనది ఇస్తే దాన్ని కాపాడుకోవట్లేదు. ఒక ప్రవచనం వారు ఇస్తే ప్రవచించరు. ఒక అభిషేకం ఇస్తే అన్య భాషలో మాట్లాడరు. దేవుని స్థానంలో ఒక ప్రార్థన చేసి వరం ఇస్తే సంఘంలో ప్రార్థన చేయరు. ఒక బైబిల్ చదివి వరం ఇస్తే బైబిల్ చదవరు. ఇలా ఏదో పోయినట్టుగా దిగులుగా కనబడుతుంటారు. దేవుడు మనకిచ్చిన దాన్ని మనం ఏం చేయాలంట? ఉపయోగించుకోవాలి. ఈ సాల్మోన్ రాజు చూసినట్లయితే ఇక్కడ 17వ వాక్యంలో తన హృదయము తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. అనేకలను చేసుకోమన్నాడా? చేసుకోవద్దన్నాడా? చెప్పండి. దేవుడు ఏమని చెప్పాడు? చేసుకోవద్దు. దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు జీవించు. అనేక స్త్రీలు పెళ్లి చేసుకోవద్దు. ఆ తర్వాత ఏమన్నాడు? వెండి బంగారం అతడు తన కొరకు బహు విస్తారంగా చెప్పండి సమకూడకూడదు, విస్తరింప చేసుకోకూడదు. అంటే ఎక్కువ ధనాపేక్ష ఉండవద్దు. నీకు బంగారము, ధనము ఇలాంటి ఆశ నీకు ఉండకూడదు. దేవునికి వాక్యం చెప్తుంది. ఒక రాజు అయినప్పటికీ వాడు అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. అంత మాత్రం కాదు, అతను ఏం చేయాలంటే వెండి బంగారం అధికంగా తన కొరకు కూర్చోకూడదు. అతడు రాజుగా ఉన్నప్పటికీ అతను ఏం చేయాలంటే గ్రంథాన్ని చదవాలి. చెప్పండి అందరూ. గ్రంథాన్ని చదవాలి. ఏమని చెప్పారు బైబిల్లో దేవుడు ఇక్కడ? రాజు కోసము బైబిల్లో ఏమైతే ఉన్నాయో ఆ ముఖ్యమని అన్నీ కూడా ఒక బైబిల్ లాగా లేదంటే ఒక బుక్ లాగా రాసి అది రాజుకి. రాజు దాన్ని రోజు చదువుకోవాలి. వాడి జీవితం కూడా కరెక్ట్గా ఉండాలి. రాజు అయినంత మాత్రాన నేను రాజు అయిపోయినాను కుదరదు. నీ స్టేటస్ అంటే నీ జీవితంలో ఉండాల్సింది నువ్వు కూడా కరెక్ట్గా ఉండాలి అని రాసింది. ఇక్కడ చూడండి ఎన్ని వాక్యము? 18వ వాక్యం చదవమా. స్పష్టంగా రాస్తుంది. 18 చదువు. మరియు అతడు రాజసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీలైన యాజకుల స్వాధీనంలోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. ధర్మశాస్త్రం మొత్తం ఆయన దగ్గర పెట్టుకొని చెప్పలే. ధర్మశాస్త్రంలో కొన్ని విషయాల్ని తన కొరకు రాసి తన దగ్గర పెట్టుకోవాలి. ఎందుకని? తన వాక్యానుసారం జీవించాలి. చెప్పండి అందరూ. నేను రాజు అయిపోతే నేను దేవుడిని అయిపోయాను, నాకు అధికారం వచ్చింది, అందరు నేను చెప్పినట్టు వినాలంటే కాదు. దేవుని దృష్టిలో ఎవడైనా ఒకటే. చెప్పండి అందరూ. ఆ రోజు రాజైనా ఒకటే, ప్రజలైనా ఒకటే. ఈరోజు సంఘంలో వాక్యం బోధించే సేవకుడైనా ఒకటే, విశ్వాసైనా ఒకటే. మీకు తెలుసో లేదో మా బ్రదరు లేకుండా మా పాస్టరు బాగా వాక్యం చెప్తాడు, లేక బాగా బైబిల్ తెలుసు అనుకుంటారు. తెలిసినంత మాత్రం చెప్పినంత మాత్రం కుదరదు. నేను దాని ప్రకారం జీవించకపోతే ఫస్ట్ మీకంటే ముందు నరకంలో నేను ఉంటాను. సేవకుడికి ఎన్నంతలు తీర్పు అంట? 7 అంతల తీర్పు సేవకుడికి. ఊరికే బోధిస్తే కాదు, వాక్య ప్రకారం జీవించాలి. నేను సేవకుడు అని చెప్పి అధికారంతో సంఘంలో ఇష్టం వచ్చాడు నడిపించేసి కొంతమందిని భయపెట్టేసి కొంతమంది ఏం చేస్తారు? వాళ్ళకు లోబడే వాళ్ళనేమో మంచిగా దీవిస్తారు. లోబడిన వాళ్ళు ఏమంటున్నారు? మీరు శపించబడతారని బెదిరిస్తారు సేవకులు. ఏం చేస్తారంట? మీరు శపించబడతారు, నాకు లోబడలా అంటున్నారు. నేను చెప్పానమ్మా వాక్యం. ఎవరు లోబడాలి? మనం దేవుని లోబడాలి. ఉదయంగా చెప్పాను. నేను ఒక ప్రకటన దేవుడు నాకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నేను అన్నాను, ప్రభా లోబడమంటున్నావు, దేనికి లోబడని అడిగాను. సేవకుడికి లోబడాలా, దేవుని లోబడాలా, దేనికి లోబడి నేను దేవుని అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధతకు లోబడు, విశ్వాసానికి లోబడు, నీతికి లోబడు, ప్రార్థనకు లోబడు, దేవుని యొక్క కృపకు లోబడు, సమాధానానికి లోబడు, ప్రేమకు లోబడు అంటున్నాడు. కానీ అలాగే దేవునిలో మనం వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం వెళ్తున్నామో దేవుని మార్గంలో స్టడీగా ఉన్నట్టే. విన్నారా? దేవుని మార్గంలో స్టడీగా ఉన్నట్టే. అందుకే రాసింది దేవుని యొక్క వాక్యము. వాడు రాజైనా ఎక్కువేం కాదు దేవుని దృష్టిలో. ఎవరంట? ఒకటే మనిషే. కానీ దేవుడుగా ఉన్నత స్థానం ఇచ్చాడు. కానీ అతడు ఎవరు? మనిషే. రాజులకి ఏమైనా పరలోకంలో పెద్ద స్పెషల్ స్థానం ఉందా? చెప్పండి. రాజులకి ఏమైనా స్పెషల్ స్థానం ఉందా పరలోక రాజ్యంలో? లేదు. ప్రతి వారికి ఏమన్నాడు? వారి వారి క్రియలు బట్టి వారికి జీతం ఇస్తున్నాను. చెప్పండి అందరూ. తెల్ల బట్టలు వేసిన సేవకుని తలమే పెట్టుకుంటాను, రంగు బట్టలు వేసిన విశ్వాసిని కింద పెడతాడు దేవుడు. చెప్పండి, ఏం పెడుతున్నాడు దేవుడు? వారి వారి క్రియలు, వారి జీవించిన జీవితాన్ని బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి పరలోకంలో స్థలం ఇస్తాడు. కానీ సేవకుడు కానీ ఇచ్చేయటమో,
ఏంటి విశ్వాసంగా ఇవ్వకపోవటం అట్లా ఎక్కడ కూడా లేదండి. కొంతమంది చెప్తారు, మా సంఘం మాత్రమే పరలోకానికి వెళ్తది. ఏ సంఘం పరలోకానికి వెళ్ళదు. మా సేవకులు మాత్రం పరలోకానికి వెళ్తారు. ఏ సేవకులు పరలోకానికి వెళ్ళరు. బైబిల్ రాస్తుందా? చెప్పండి. బైబిల్ ఏమని రాస్తుంది? వారి వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలము ఇస్తాడు. అంటే నీ జీవితాన్ని బట్టి ఇస్తాడు. అర్థమవుతుందా? నువ్వు సేవ చేయకపోయినా, నువ్వు సేవకుడి కంటే ఎక్కువైన జీవితం చేస్తే సేవకుడి ఎక్కువైన స్థలంలో పరలోక రాజ్యం మనము ఉంటాం. సేవకుడికే ఉన్నతమైన స్థలం ఇస్తాం అనుకోవటం అది కరెక్ట్ కాదు. దేవుడు జీవితాన్ని బట్టి ప్రతిఫలాన్ని ఇస్తాను. కాబట్టి ఇక్కడ రాజుకు కూడా దేవుడు చెప్తున్నాడు. ఆ రాజు అయినా సరే ఏం చేయాలంటే తను ఆ యొక్క గ్రంథాన్ని తీసుకొని లేవీలు అంటే ఎవరంటే సేవకులు. ఎవరంట? లేవీలేని యాజకులు అంటే ఎవరు? దేవుని సేవ చేశారు పరిశుద్ధ స్థలంలో మందస్థం దగ్గర. కాబట్టి అలాంటి సేవకుల దగ్గర ఆ గ్రంథాన్ని తీసుకొని నీ కొరకు ఒక ప్రతిని రాసుకొని దాన్ని ఏం చేయాలంటే నీ దగ్గర ఉంచుకోవాలి. 19 వాక్యంలో అది అతని యొద్ద ఉండవలెను, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్య దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మం పెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగ ఉండినట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టలన్నిటిని అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నీ ఆ గ్రంథమును చదవాలి. కాబట్టి మనకి జీవ గ్రంథం అని రాస్తుంది, జీవ ఆహారం అని రాస్తుంది. బైబిల్ గురించి ఏమని రాస్తుంది? జీవ గ్రంథము, జీవ ఆహారం. కాబట్టి మనం చనిపోయే వరకు కూడా లాస్ట్ వరకు ఏం కావాలి మనకి? చెప్పండి. దేవుని యొక్క వాక్యమే మనకు కావాలి. విన్నారా? అందుకని ఇక్కడ రాజు అయినప్పుడు కూడా అతనిలో ఉండాల్సిన అంటే దేవుని యొక్క వాక్యము. చెప్పండి అందరూ. దేవుని యొక్క వాక్యము రాజు కూడా అనుసరించాలి. రాజుగారి పిల్లలు అనుసరించాలి. అతని సహోదరుల మీద గర్వించకుండా ఉండాలంటే ఏం చేయాలంట? ధర్మశాస్త్రం వచ్చి అరే నువ్వేమి ఎక్కువ కాదురా, అందరూ దేవుని దృష్టిలో ఒకటే అని అతన్ని కరెక్షన్ చేసేది ఎవరంట? బైబిలు. నీ సహోదరు గర్వించి నేను రాజుని, నా అంతటో లేడు, నేనేది చెప్తే అది అంటానికి లేదు. ఈ గ్రంథం ఏమంటది? ధర్మశాస్త్రం ఇద్దరికి ఏం చేయాలంట? సమాన హక్కులు ఇస్తుంది. ఏమిస్తుందంట? ఇద్దరికి ఏమిస్తుందంటే ఇది సమాన హక్కులు ఇస్తుంది. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువనేది లేదు. అందుకని ఏం చెప్తుంది? నీవు గర్వించి ఏంటి నీ సహోదరుల మీద నీవు తిరగబాటు చేయకుండా ఉండాలి అంటే కనుక ఏం చేయాలంటే ఈ వాక్యానికి నువ్వేం చేయాలంట? భయపడాలి, వాక్యాన్ని అనుసరించాలి, ఈ వాక్యాన్ని నేర్చుకోవాలి. బ్రతుకు దినములన్నిట ఈ గ్రంథాన్ని ఏం చేయాలట? చదవాలి. ఉదయాన్నే లేచి మనం ఏం చేయాలి చెప్పండి? ఉదయాన్నే లేచి మనం ఏం చేయాలంట? వాక్యాన్ని చదవాలి. కనీసం మొదటగా లెక్కగానే ఏం చేయాలంటే ఫస్ట్ క్యాలెండర్లో వాక్యం చదివేయండి. ఏ వాక్యం అంట? క్యాలెండర్లో ఒక చిన్న వాక్యం ఉంటుంది మనకి. ఫస్ట్ ఏం చేయాలి? ఆ క్యాలెండర్ ఉన్న చిన్న వాక్యాన్ని మనము చదువుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? మనము బైబిల్ తెరిచి వాక్యాన్ని మనము చదువుకోవాలి. ఎప్పుడైతే క్యాలెండర్లో వాక్యము, బైబిల్లో వాక్యము ఎప్పుడైతే మనం చదువుతున్నామో మన శరీరం అంతా కూడా ఎవరి మాటలు ఉంటాయంట? చెప్పండి. దేవుని మాటలు. ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోలు చూశాను నేను, చిన్న చిన్నవి. కుక్క కరిస్తే వాడు కుక్కలాగానే యాక్షన్ చేస్తున్నాడు అంతా. ఏం కరిస్తుందంట? కుక్క కరిచి కుక్కలాగానే అరవటం, కుక్కలాగానే చేస్తున్నాడు. అంటే ఎవరు కరిచాడండి? కుక్క. ఇంకొకడికి ఫోన్ అలవాటైపోయి నిద్రలో కూడా నొక్కుతున్నాడు వాడు. గేమ్స్ ఆడడం ఫోన్. ఆడు నిద్రలో ఏమవుతుంది ఆడికి? ఆ ఫోన్ వాడి నిద్రలో ఎట్టిట్ట అంటున్నాడు. వాడు నొక్కుతున్నాడు, లాగుతున్నాడు. వీడియో తీసి చూపిస్తున్నారు. ఒకడు పండుకునేటప్పుడు కూడా వాళ్ళ లవర్ ఫోటో ఫోన్లో పెట్టి ఆ ఫోన్ ఎదురుగా పెట్టి ఆ లవర్ని చూసుకుని నిద్రపోతున్నాడు. అంటే ఇప్పుడు జరిగేదంతా ఎట్లా ఉందంటే పనికిమాలినవి అన్నీ నేర్చుకొని పనికిమాలిన అలవాటు చేసుకొని ఆ పిచ్చోళ్ళలాగా కుక్కల్లాగా ఏంటి ఇలా తయారైపోతున్నారు జనాలు. అందుకే పిల్లలకి 100% ఫోన్ అలవాటు చేయొద్దండి. మీరు అలవాటు చేశారంటే రేపు పొద్దున మీ మాట వినరు వాళ్ళు. మీ మాట వినరు. ఎందుకు ఇదంతా చెప్తా అంటే దేవుని పిల్లలైన మన అందరం కూడా దేవుని వాక్యం అనేది ప్రతి ఒక్కరు ఆడు రాజు అవ్వచ్చు, రాజుగారి పిల్లలైనా అవ్వచ్చు, ప్రతి వాడికి ఆ గ్రంథం ఉండాలి. ప్రతి వాడు దాన్ని వినాలి, దాన్ని చదవాలి, భయపడాలి. సమాన హక్కులు ఉండాలి. నీ సహోదరుల మీద నేను రాజు నువ్వు ఎంతరని చెప్పి ఏం చేయకూడదు. నీ సహోదరుడు ధర్మం ప్రకారం నడుచుకోవాలి. అందరికి సమాన హక్కులే ఇవ్వాలని దేవునికి వాక్యం చెప్తుంది. ఇదే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 6వ వాక్యం ఒకసారి చదువమ్మా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఎక్కడుండాలండి? అవి ఎప్పటికీ చెరిగిపోకూడదు. ఎక్కడుండాలండి? హృదయంలో ఉండాలి. ఇంకెక్కడో ఉంటే కాదు. ఇంట్లో బైబిల్ పెట్టేస్తే కాదు. బైబిల్ ఎక్కడుండాలి? మన హృదయంలో ఉండాలి. దేవుని వాక్యాలు ఎక్కడుండాలి? హృదయంలో ఉండాలి. మనం వినే వాక్యాలను ఎక్కడ రాసుకోవాలి? మనము హృదయం అనే పలక మీద రాసుకోవాలి. ఎక్కడ రాసుకోవాలంట? హృదయం అనే పలక మీద రాసుకోవాలి. ఇది 7వ వాక్యం ఏమని రాస్తుంది? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును
త్రోవను నడిచినప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. చూసారా? సూ- ఏం మాట్లాడాలంటండి? నువ్వు కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు ఏం మాట్లాడాలంట? దేవుని మాటలే. చెప్పండి. యేసుప్రభు వచ్చి యమ్మాయి గ్రామం నుంచి యెరూషలేముకి వెళ్ళి యేసుప్రభు సిలువని మరణాన్ని చూసి తిరిగి యమ్మాయి గ్రామానికి వెళ్తుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి యేసుప్రభు అడిగాడు, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? వాళ్ళు చెప్పారు, యేసుని గురించిన మాటలే, ఇంకెవరి గురించి నీకు తెలియదా? యెరూషలేములో జరిగిన సంభవం నీకు ఒక్కడికే తెలియదా? ఆయన గొప్ప ప్రవక్త, ఆయన చనిపోయినాడు అంటే వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? యేసు గురించిన మాటలే. కాబట్టి ఇవాళ మనము మన పిల్లలకు నేర్పించాల్సింది ఏంటి చెప్పండి? యేసు నుంచి మాటలు నేర్పించాలి. ఇక్కడ రాస్తుండగా స్పష్టంగా, నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసం చేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అంటే ఈ దినాన మన చేతులు ఏముందండి? బైబిల్. ఏమంట? ఇది ఇప్పుడు చెప్పిన మాట, అప్పుడు చెప్పిన మాట. అప్పట్లోనే దేవుడు ఆ వాక్యాన్ని, ఆ ధర్మశాస్త్రం ఏం చేయమన్నాడు? చేత్తో పట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళి ఏమన్నాడు మనకి? ఈ దినాన్ని చర్చికి వస్తుంటే చాలామంది సెల్ ఫోన్లోనే బైబిల్ యాప్ ఉందంట, బైబిల్ తీసుకొని రావట్లా. నిజంగా మీరు ఈరోజు అలా చేస్తారు, కానీ రేపు రాబోయే దినాల్లో బైబిల్ పట్టుకుని పబ్లిక్ తిరగకూడదు. ఇక బైబిల్ ఉండదన్నమాట. అందుకని ఇంకా ఆ రోజు అదే కరెక్ట్ అయ్యిద్ది. కానీ ఈరోజు అది కరెక్ట్ కాదు మనకి. దేవుడు ఇచ్చిన అవకాశం ఏం చేయాలంటే, చెప్పిన మాటలు అలా ఉన్నాయో లేవో అని ఏం చేయాలి? బైబిల్ తెరిచి మనం చూసి విని గ్రహించే వరకు మనము కనపడాలి. కాబట్టి ఈ దినాల్లో చాలామంది కొనే కొద్దీ కూడా బైబిల్ చాలా చిన్నది కావాలంట. బైబిల్ ఎంత కావాలంట? చెప్పండి. ఒకప్పుడు ఇంత ఉండేది, తర్వాత ఎంత అయింది, తర్వాత ఇప్పుడు ఎంత అయింది, తర్వాత ఇంత. ఇప్పుడు ఏమన్నారు? బైబిల్ కూడా చిన్న బైబిల్ కావాలంట. ఎంత బైబిల్ అంట? అది ఏమంటే జేబులు పెట్టుకుని పోవాలంట. అది పాకెట్ బైబిల్. చూసారు ఎంత దారుణంగా అయిపోయింది ఈ రోజుల్లో. ఎట్లాగైపోయిందంటే చాలా ఘోరం. బైబిల్ పట్టుకోవడానికి ఇష్టపట్ల, మొయ్యడానికి ఇష్టపట్ల, తీసుకొని రావడానికి కూడా ఇష్టపట్ల. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దాన్ని ఏం చేయాలి? నువ్వు నీ చేతితో పట్టుకొని వెళ్ళాలి. అవి నీ కన్నులకు, నడుముకు బాసికముల వలె ఉండవలను. నీ ఇంట ద్వార బంధముల మీద, నీ గడప కమ్మిల మీద వాటిని. ఇప్పుడు మీకు వాగ్దానం ఇచ్చాము. జనవరిలో మనం ఇంట్లో తగిలించుకో ఒక క్యాలెండర్ ఇచ్చాము. ఒక వాగ్దానం బోర్డు కూడా మీకు మంచి వుడ్లో చేపించి ఇచ్చాను. అది మంచి వుడ్లో సికింద్రాబాద్ నుంచి తయారు చేయించి అది తెప్పించి ఏంటి మంచి వాక్యం కూడా ఇచ్చాను. ఎందుకు ఇచ్చాము ఇవన్నీ అంటే, దేవుని వాక్యం ఎటు చూసి మన వాక్యం కనపడాలి. మన కళ్ళకి, మన మెడకి, మన చేతుల్లో ఎటు చూసి ఎలా ఉండాలంట? వాక్యమే కనపడాలి మన ఇంట్లో. ఇంక ఏమి కనపడదు, చెత్త కనపడదు. మన ఇంట్లో ఎటు చూసి ఏం కనపడాలంట? వాక్యమే కనపడాలి. మరొకటి మనకు కనపడదు. ఎందుకంటే మన కళ్ళతో చూసినప్పుడు ఏం కనపడాలి? వాక్యమే. మన గడప కొమ్ములకి, ఇంటి ద్వారానికి ఎక్కడ ఉంటాయి? కొంతమంది చూడండి, ఇంట్లో వెళ్తే ఫ్రిడ్జ్ నిండా స్టిక్కర్లే వాక్యాలు, బీరువా నిండా స్టిక్కర్లే వాక్యాలు. ఏంటి దేన్ని చూస్తే ఏముంటాయంటే అన్నీ వాక్యాలే ఉంటాయి. కానీ కొంతమంది చూస్తే అసలు ఎక్కడ వాక్యం అనేది షోగా ఉండే బొమ్మలు, షోగా ఉండే రకరకాలు పెడుతుంటారు. వాటి వల్ల మనకి ఏ ప్రయోజనం ఉండదు. వాటి వల్ల మనం నేర్చుకునేది ఏమీ ఉండదు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందండి? వీటిని మనం నేర్చుకోవాలి, వీటి ప్రకారం మనం నడుచుకోవాలి, వీటి ప్రకారం మనం జీవించినట్లయితే మన అందరం కూడా దేవుని సన్నిధిలో నీతిమంతులుగా మనం మారుతాం. ఇందులోని చివరి వాక్యం చదవము, 6వ అధ్యాయం చివరి వాక్యం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. తండ్రి రాజ్యంలో నీతిమంతులు సూర్యుని వల్లే తేజులుతారని వాక్యం రాస్తుంది. పరలోక రాజ్యంలో నీతిమంతులు ఉండాలంటే ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందంట? నీతిమంతులుగా మారుస్తుంది. చెప్పండి, ఏం మారుస్తుందంట? దేవునికి వాక్యం ఏం చేస్తుందంట? మళ్ళీ ఉతక స్నానం చేత, వాక్యం అనే ఉతక స్నానం చేత పరిశుద్ధపరిచి మళ్ళీ ఏం చేస్తుందంటే నీతిమంతులుగా మారుస్తుంది. పరలోక రాజ్యంలో దేవుని ఎదుట మన నీతిమంతులు ఉండాలంటే ఈ దినాన నీతిమంతులుగా తీర్చేది ఎవరండి? దేవుని యొక్క వాక్యం. చెప్పండి అందరూ. దేవుని యొక్క వాక్యము ప్రతి మనిషిని కూడా నీతిమంతునిగా తీర్చేది, నీతిమంతునిగా దిద్దేది, నీతిమంతునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టేది ఎవరంట? దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యమే మనిషిని నీతిమంతునిగా చేస్తున్నట్లుగా ఇక్కడ మనం స్పష్టంగా చదువుతున్నాం. కాబట్టి ప్రతి మనిషి యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యం అనేది సంపూర్ణంగాను పరిపూర్ణంగా మనకు ఉండాలండి. దేవుని యొక్క వాక్యం మనలో లేనప్పుడు మనం దేవునిలో ఆత్మీయంగా ఎదగడానికి, మనం కాపాడబడ్డానికి వీలు కానే కాదమ్మ. సామెతలు 6వ అధ్యాయం 21వ వాక్యం చదవమ్మ. సామెతలు 6:21 మనం చదివితే ఒక మాట, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము.
ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుని యొక్క వాక్యంని ఏం చేయాలంటే, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునకు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవలో నడిచినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును, నువ్వు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటించును. చూసారా? దేవుని యొక్క వాక్యం ఎంత చక్కగా ఉంటదో, ఎంత చక్కటిదో దేవుడు చక్కగా చెప్తున్నాడు. అందుకనే మనం ఉదయాన్నే లెగంగానే మన పిల్లలకి ఏం 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 చదివించాలండి? చెప్పండి. చదువుకునే పిల్లలకి చదువు నేర్పించాలి. ఓకే. కానీ ఫస్ట్ ఏం నేర్పించాలి? పిల్లలు లెగంగానే ఫస్ట్ బైబిల్ చదవమని చెప్పాలి. ఏం చదవమని? బైబిల్ చదవమని చెప్పాలి. నేను చెప్పాను అంతకుముందు మీకు ఒకసారి. నేను యేసుప్రభుని ఎరుగని కుటుంబంలో నేను జన్మించినప్పుడు మా అమ్మ ఫస్ట్ రక్షించబడింది. మా పెద్దమ్మ, ఆ తర్వాత మా అమ్మ. మా అమ్మకేంటంటే మమ్మల్ని ఎలాగైనా సరే దేవునిలో నడిపించాలి, మాకు బాగా బైబిల్ చదివే విధంగా, చర్చ్‌కి వచ్చే విధంగా చేయాలని ఆమెకు ఆశ. అప్పుడు ఆమె ఏం చేస్తదంటే, బైబిల్ చదవమని నేను చదువుతానా? చెప్పండి. నేను చదువుతానా బైబిల్? నేను చదివేవాడిని కాదు. అప్పుడు ఆమె ఏం చేస్తదంటే, ఈ క్యాలెండర్‌లో వాక్యాలు అప్పుడులోనే ఉన్నాయి. 1 తారీఖు చిన్న వాక్యం, 2 తారీఖు చిన్న వాక్యం. అప్పుడు మా అమ్మ క్యాలెండర్ తీసుకెళ్ళి ముసుగేసుకుంటది. ఏసుకొని ఈ ఒక్క వాక్యం చదివినా నాకు చాలంటది. చదివేసి చాలా? నీకు ఇప్పుడు సంతోషమేనా? ఏది కోపంగా ఆమె అడిగినందుకు చదివి. అంటే ఏదో చదవాలన్నట్టుగా చదివి. మరి ఈరోజు నేను దేవుని యొక్క సేవకుడయ్యాను. ఏమనంటే చెప్పండి. దేవుని యొక్క సేవకుని కొన్ని వేల మందికి వాక్యం ప్రకటించాను. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, మన పిల్లలకు మనం ఏం చేయాలంటే నేర్పించాలి. పిల్లల మూఢత్వం ఉంటది, మూర్ఖత్వం ఉంటది, క్రూరత్వం ఉంటది, మొండితనం ఉంటది, లెక్క చేయరు, భయపడరు, లోబడరు. అయినా మనం ఏం చేయాలి రోజు? చెప్పండి. బైబిల్ తెరిచి ఒక అధ్యాయం చదువు, 2 అధ్యాయాలు చదువు అని ఆళ్ళకి ఏం చేయాలి మనము? అలవాటు చేయాలి. ఆ అలవాటు ఈ రోజున మరి ఒక సేవకుడిగా మారి దేవునికి అసలు నేను కనపడుతున్నాను. అందుకని మన పిల్లలకి ఏం చేయాలంటే ఒక్కొక్క మాట, చిన్న పిల్లలైతే ఒక్క మాటే నేర్పించాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించడం, లేకుంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్దుండును. అట్లా చిన్న చిన్నవి ఏం చేయాలి వాళ్ళకి? నేర్పించాలి, వాళ్ళకి గుర్తుండేటట్టుగా. అందుకే ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని పిల్లైన మనకి ఆ వాక్యం మన కుటుంబంలో, మన ఇంటిలో, మన ఒంటిలో, ఎక్కడంట? ఇంట్లో ఉండాలి, ఒంట్లోనూ ఉండాలి. గుమ్మాలకి, తలుపులు, కిటికీలకు ఉండాలి. మనకు కూడా మెడకి, కాళ్ళకి, చేతులు అన్నిటికి ఉండాలి. మన పిల్లలకు కూడా ఉండాలి. మన చర్చికి వచ్చి ఏం నేర్చుకున్నాం చెప్పండి? దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం అంట? దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. అందుకని ప్రతి దేవుని బిడ్డ మనం బ్రతుకు దినములన్నిటి కూడా మనకి ఏం ఉండాలి చెప్పండి? వాక్యం ఉండాలి. చెప్పండి. మనలో ఏమి లేకపోయినా పర్లా, వాడు రాజు అవ్వచ్చు, రాజుగారు కొడుకు అవ్వచ్చు, ఎవడైనా సరే ఏముండాలంటే వాడి చేతిలో బైబిల్ ఉండాలి, దేవుని యొక్క వాక్యం ఉండాలి. వాడు దాన్ని నేర్చుకోవాలి, దాన్ని అనుసరించాలి, దానికి భయపడాలి, దాన్ని చదవాలి. అవునా కదా? ఇదంతా కూడా మన జీవితంలో ఉంటే మనల్ని ఎవరు కూడా మనల్ని మోసం చేయలేరు, ఎవరు మనల్ని చెడగొట్టలేరు, ఎవరు కూడా మనల్ని పాపంలో పడేయలేరు, ఎవరు కూడా మనల్ని లోకంలో పడేయలేరు, ఎవరు కూడా మన సాతాను దగ్గరికి తీసుకెళ్ళలేరు. కారణం ఏంటి? ఈ వాక్యం మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. ఏ వాక్యం అంట? మనుషులు ఒకసారి మనల్ని మంచి నడిపిస్తారు, ఒకసారి చెడ్డ నడిపిస్తారు, ఒకసారి ప్రేమతో నడిపిస్తారు, ఒకసారి ద్వేషంతో నడిపిస్తారు, ఒకసారి స్వార్థంతో నడిపిస్తారు. కానీ దేవుడు నీతిగా నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడంట? నీతిగా నడిపిస్తాడు. కానీ వాక్యము ఎప్పుడు కూడా తప్పు మార్గంలోకి మనల్ని తీసుకెళ్ళదు. దేవుని యొక్క వాక్యం ఒక మనిషిని మంచివాడిగా మలిచి దేవుని దగ్గర తీసుకొచ్చి అతను నీతిమంతుడిగా చేసి అతన్ని పరలోకాన్ని తీసుకెళ్ళి దేవుని దగ్గర నిలబెట్టాలని కోరుకుంటుంది. కానీ మనిషిని తప్పు దోవ పట్టించాలని దేవుని యొక్క వాక్యము ఏనాడు కూడా అనుకుంటుందా? చెప్పండి. ఏనాడైనా అనుకుంటుందా దేవుని యొక్క వాక్యము? తప్పు దోవ పట్టించాలని దేవుని యొక్క వాక్యము ఏనాడు కూడా అనుకోదు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 13వ వాక్యం ఒకసారి చదవమ్మా. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 13వ వాక్యం చదవండి ఒకసారి. అలాగు నేర్చుకుని ఎడల దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరుచుకున్నటకు యోర్దానును దాటపోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీయు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. ఇక్కడ వీళ్ళందరికీ ఏం చెప్తాడు దేవుడు? మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక ఏం చేయాలంటే ఈ గ్రంథం మీ దగ్గర ఉండాలి. ఏం చేయాలంట? ఈ గ్రంథం మీ దగ్గర ఉండాలి. 12వ వాక్యం ఏమని రాస్తుంది? మీ దేవుడిని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యాలన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నట్టకై అందరినీ పోగు చేయవలను. అందరికి ఏం బోధించాలి? ముసలమ్మ ముచ్చట్లు, కల్పన కథలు, అనుకోలేని బోధలు, దురద చెవులు. అయ్యా, మనం ఎక్కడ కూర్చున్నా ఇద్దరం కలిసి దేవుని బిడ్డలు ఏం మాట్లాడుకోవాలి? చెప్పండి. ఆమె అలాగంట, ఈమె ఇలాగంట, అతను అలాగంట, అతను ఇలాగంట అని ఎవరి మాటలు మాట్లాడకూడదు మనం?
సాతాను మాటలు మాట్లాడకూడదు. లోక వార్తలు చెప్పుకోవద్దు అని రాస్తుంది బైబిల్. ఏమని రాస్తుందంట? అవి దేవునికి ఇష్టం లేని మాటలని రాస్తుంది. కాబట్టి ఒక ఇద్దరు మనుషులు కలిసినప్పుడు దేని గురించి మనం మాట్లాడుకోవాలి? స్త్రీలేమి, పురుషులేమి, పిల్లలేమి, పెద్దలేమి అందరూ సమకూర్చి అందరిని పోగు చేసి వాళ్ళు ఏం నేర్చుకోవాలంట? దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. చెప్పండి అందరూ. దేవుని వాక్యం అంటే ఏంటి? దేవుని మాటలు. దేవుని మాటలు అంటే ఏంటి? దేవుడే. ఆదియందు వాక్యం ఉండు, వాక్యం దేవునితో, వాక్యమే దేవుడే అన్నాడు కదా. దేవుడు ఇచ్చింది ఏంటి? వాక్యము. ఫస్ట్ దేవుడు మనిషికి ఏమి ఇచ్చాడు చెప్పండి? ధర్మశాస్త్రం ఇచ్చాడు. 10 ఆజ్ఞలు రాసి ఇదే మీకు అని ఇచ్చేసాడు. ఫస్ట్ ఇచ్చింది అదే దేవుడు. జనాలకు ఫస్ట్ ఇచ్చింది ఏంటి చెప్పండి? మనిషికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. దేవుడితో మనిషి ఎలా ఉండాలి, మనిషితో మనిషి ఎలా ఉండాలి, మనిషితో మనిషి ఎలా ఉండాలి, దేవునితో మనుషుడు ఎలా ఉండాలనే దాన్ని దేవుడు స్పష్టంగా ఇచ్చింది ధర్మశాస్త్రమే. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఫస్ట్ దేవుడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు కాసినప్పుడు ఎన్ని ఆజ్ఞలు అయినాయి? 2 ఆజ్ఞలు చేశాడు యేసు ప్రభు. శిష్యులు వచ్చి ఎన్ని ఆజ్ఞలు చేశారు? 1 ఆజ్ఞ చేశారు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు. ఒక మాట చాలు. నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగుని అలాగే ప్రేమిస్తే ధర్మశాస్త్రం అంతా నెరవేర్చట్లే. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ కూడా ఇది 13వ వాక్యంలో అలాగ నేర్చుకుని వెళ్ళా దాన్ని ఎరుగని వారి సంతతి వారు కూడా దాన్ని విని, అంటే ఏంటి? దాని గురించి తెలియని వారు కూడా దాన్ని వినాలి. వాళ్ళు కూడా సువార్త ఏం చేయాలి? మనము ప్రకటించాలి. ఏం చేయాలంట? ఇప్పుడు ఈ దినాల్లో కొంతమంది సువార్త ఎలా ప్రకటిస్తున్నారు? కొంతమంది వాక్యం పెడతారు వాట్సాప్లో, కొంతమంది యూట్యూబ్లో వాక్యం పెడుతుంటారు. విన్నారా? కొంతమందికి ఏం చేస్తారు? కనపడినప్పుడల్లా మంచి సువార్త ప్రకటిస్తారు. ఇలాగ ఎవరికి ఎలా అనుకూలంగా ఉందో, ఎలాగూ కుదిరిద్దో అలా చేస్తారు. అందుకే రాస్తుంది ఏమని రాస్తుందంటే, దాన్ని తెలియని నెరుగని వారి సంతతి వారు కూడా దాన్ని విని దాన్ని స్వాధీనపరుచినప్పుడు యోర్దానును దాటబోతున్న దేశమున మీరు బ్రతుకు దినమనియు మీ దేవుడిని యెహోవాకు భయపడ నేర్చుకొనవలెను. ఎందుకంటే మనిషి భయపడాలంటే బైబిల్ మన చేతిలో ఉండాలి. బైబిల్ మన చేతిలో ఉంటే తప్పు చేయగలమా? మీరు చెప్పండి. ఈ చేతిలో బైబిల్ పట్టుకొని ఎవడైనా సిగరెట్ కాల్చగలడా? లేదంటే సారా తాగగలడా? సినిమా చూడగలడా? ఈ బైబిల్ పట్టుకుని బూతుమాటలు తిట్టగలడా? ఈ బైబిల్ అటు ఒకడిని ఇంకో చేత్తో కొట్టగలడా? ఎందుకని? భయాన్ని కలిగిస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేయకూడదు, నువ్వు చేసే తప్పు అని మనల్ని ఏం చేస్తుంది? హెచ్చరిస్తుంది. అందుకని మన చేతిలో బైబిల్ ఉంటే మనం ఏం తప్పు చేయగలమా? కొంతమందికి దెయ్యాలు వస్తుంటారు, పద్దాక దెయ్యాలు. అందుకని ఏం చేస్తారు? తల కింద బైబిల్ ఎట్టి పండుకుంటారు దెయ్యాలు రాకుండా. ఏం పెట్టుకుంటారంట? తల కింద బైబిల్ ఉంటే ఏం రావంట? దెయ్యాలు రావంట. కొంతమంది కొన్ని చూసాను వీడియోస్. దెయ్యాలు పట్టిన వాళ్ళని తీసుకొస్తే అవి పోవట్లా. ఇటు తీసుకెళ్ళి బైబిల్ తీసుకెళ్ళి దాని తల మీద పెడుతున్నాడు. ఎవరి తల మీద? బైబిల్ తీసుకెళ్ళి దెయ్యం తల పెడుతున్నాడు. దెయ్యం పోద్దని చెప్పేసి. కొంతమంది ఏం చేస్తారు? సిలువ బొమ్మ పట్టుకెళ్తున్నారు. సిలువ బొమ్మ పట్టుకెళ్తున్నారు. ఇట్లా ఏంటంటే భయం వస్తున్నప్పుడు దేన్ని వాడుతున్నారు వాళ్ళు? బైబిల్ వాడుతున్నారు. ఏం వాడుతుంది? దేవునికి వాక్య ఖడ్గం. బైబిల్ రాస్తుంది వాక్య ఖడ్గము ధరించుకునడి. ఏ ఖడ్గం అంట? వాక్య ఖడ్గాన్ని ధరించుకుని అపవాదిక హస్త్రాలని అగ్ని బాణాలని ఆర్పండి. సాతాను వేసే అగ్ని బాణాలు అన్నీ కూడా ఆర్పాలంటే మనందరికీ జీవితంలో ఏక కత్తి ఉండాలి మన దగ్గర. వాక్యము 2 అంచెగలది, బలము గలది. ఎటువంటి యొక్క వాడిగల ఖడ్గము కంటే కూడా ఏంటి? ప్రాణము, ఆత్మ, మూలుగులు, హృదయము, తలంపులు, ఆలోచనలు అన్నీ ఏం చేస్తాంట? పరిశోధిస్తాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే, ఆ ఖడ్గం మనలో ఉంటే అది ఎప్పుడు మనల్ని ఏం చేస్తాంట? పరిశుద్ధపరుస్తూ ఉంటుంది, మనల్ని శుద్ధీకరిస్తూ ఉంటుంది, మనల్ని పవిత్రపరుస్తుంటుంది. అందుకని ప్రతిరోజు కూడా మనము నేర్చుకోవాల్సి అంటే ఉదయాన్నే లేచి మనం బైబిల్ చదవాలి. ఉదయాన్నే లేచి మన పిల్లలు బైబిల్ చదివినప్పుడు పాపములో పడిపోరు. మన ఇంట్లో నుంచి బయటికి వెళ్తారు, స్నేహితులు చెడగొట్టచ్చు, లోకస్తులు చెడగొట్టచ్చు, చదువుకునే స్థలంలో చెడగొట్టచ్చు, ఉద్యోగస్తులు చెడగొట్టచ్చు, పనికిలే స్థలంలో చెడగొట్టచ్చు. వాళ్ళు మనం చెడగొట్టకుండా అంటే మన హృదయంలో, మన పిల్లల హృదయం ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం ఉన్నప్పుడు వాళ్ళు చెడిపోతారా? చెడగొట్టాలనుకున్నా చెడిపోతారా? చెడిపోరు. అందుకని ప్రతి దేవుని బిడ్డ నేర్చుకోవాల్సిందంటే కనాను దేశానికి మీరు వెళ్ళిన తర్వాత అక్కడ మీరు భయపడి జాగ్రత్తగా ఉండాలంటే వాక్యాన్ని నేర్చుకోండి. ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా మీ దగ్గర ఉండాలి. ఇందులో 9వ వాక్యం రాస్తుంది, మోషే ఈ ధర్మశాస్త్రం వ్రాసి యెహోవా నిబంధన మందస్సమును యాజకులైన లేవీయులకు ఇశ్రాయేలు పెద్దలందరినీ దానికి అప్పగించేశాడు. కాబట్టి దీన్ని సేవ ఎవరు చేస్తారు? సేవకులు, లేవీయులైన యాజకులు. సంఘములు ఎప్పుడు సేవకులు ఏం చేయాలంట? వాక్యాన్ని బోధించడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన మనుషుల్ని పెట్టాడు. దాన్ని మోసేవాళ్ళు ప్రత్యేకంగా
ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డ మనము ఈ సత్యాన్ని చదువుచున్నాం. ప్రతి దేవుని బిడ్డ నేర్చుకోవాల్సంటే ఈ ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చాకి అనుదినం కూడా మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. చాలామంది మనం చూస్తున్నాము ఈ ధర్మశాస్త్రాన్ని మరి నేర్చుకోవడానికి ప్రయాసపడలేకపోతున్నారు. అనేకులు కూడా ముందుకు సాగలేని ఒక పరిస్థితుల్లో కనబరుస్తారు. కానీ అలా కాదండి. మనం ఎప్పుడు కూడా ఈ ధర్మశాస్త్రం అనుసరించి మనం ముందుకెళ్ళినప్పుడు మన జీవితం అంతా కూడా ఒక ఆశీర్వాదకరంగా కనపడుతుంది. ఎప్పుడైతే ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నామో మనము ఆ యొక్క వాక్యం మనలో ఉన్నప్పుడు ఏదైనా మనం సాధ్యపరచుకోగలం. ఏది సాధించాలన్నా, ఏది సంపాదించాలన్నా మనలో ఏముండాలి చెప్పండి? చెప్పండి. దేవుని యొక్క వాక్యము ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఉంటే గనక ఏదైనా మనం సాధించగలమా? సాధించలేమా? ప్రతి ఒక్కడు తప్పకుండా మనం ఏం చేస్తామంట సాధిస్తాం. ఎందుకంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో ఈ ధర్మశాస్త్రం అనేది ప్రతి రాజులు కూడా చెప్పాడు దేవుడు. ఎవరికంట? ప్రతి రాజులు కూడా ఇది నేర్చుకోవాలి. రెండో రాజుల గ్రంథము 17వ అధ్యాయం 37వ వాక్యం. రెండో రాజుల గ్రంథము 17వ అధ్యాయం 37వ వాక్యం చదవండి. మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీయు మోషే మీకు రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటిని గైకొనవలను. చాలండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని సృష్టించాను, నేను మిమ్మల్ని ప్రేమించాను, నేను మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి బానిస నుంచి విడిపించాను, నేను మిమ్మల్ని సర్వసమృద్ధి కలిగిన కనాను దేశాన్ని నేను తీసుకొస్తాను. కాబట్టి వేరే దేవుని ఆరాధన చేయొద్దు, నన్ను మాత్రం ఆరాధించండి. ఎందుకని? నేను మీ కొరకు సమస్తాన్ని చెప్పండి సమస్తాన్ని మీ కొరకు చేశాను. కాబట్టి మీరు ఎవరిని ఆరాధించాలి? నన్నే ఆరాధించాలి. వేరొకరిని ఆరాధించ వీళ్ళేనే లేదన్నాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఏ రాజు అయినప్పటికీ, ఏ ప్రజలైనప్పటికీ ప్రతి ఒక్కడు కూడా ఏం చేయాలంటే వేరే దాన్ని ఆరాధించాకి, వేరే దాన్ని దేవుడిగా చేసుకోవడానికి ఆ దినాన్ని దేవుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను కదా మీ కొరకు అన్నీ చేసింది. ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాను, యోర్దాను నదిని పాయలు చేస్తాను, బండ నుంచి నీళ్లు రప్పించాను, పరలోకం నుంచి మన్నాను కురిపించాను, ఆకాశం నుంచి పూరీలు కురిపించాను, ఇలాగ అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉన్నాను, దేవదూతని మీ కొరకు ఉంచున్నాను, నేను కదా మీకు ఆ యొక్క కనాను దేశాన్ని ఇచ్చాను. కాబట్టి మీరు నన్నే ఆరాధన చేయాలి. అందుకని ఈ దినాల్లో మనం కూడా ఏం చేస్తాం? బైబిల్ చెప్తుంది, వారు దేవుని ఎరిగి కూడా దేవునిగా పూజించలేదు, వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, తమ వాదములందు వ్యర్థులేరి వాళ్ళ హృదయము గాఢాంధకారం అయిపోయింది. కారణం ఏంటంటే ఈ దినాల్లో దేవుడు మనకు అన్నీ ఇస్తుంటే మనం వాటిని వదిలేసి, దేవుణ్ణి వదిలేసి ఏం చేస్తాము? లోకాన్ని ఆరాధించడం, మనుషులను ఆరాధించడం, సినిమాలు ఆరాధించడం, టీవీ ఆరాధించడం, ఇంకా ఇలాగ ఏం చేస్తామంటే అసలైన దేవుని వదిలేసి ఆయన్ని ఎరిగి కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, ఆయనకి ప్రార్థన చేయకుండా మన హృదయం అంతా చీకటి కార్యాలతో, చీకటి లోకంతో, చీకటి మనుషులతో మనం నింపుకొని ఏం చేస్తామంటే సృష్టికర్తను పూజించకుండా సృష్టిని పూజిస్తున్నాం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది మ్యాటర్ అంతా. కాబట్టి మనం ఎంతోమంది పొద్దున్న లెగిస్తే వాట్సాప్లో టైం అంతా, ఫేస్బుక్లో టైం అంతా, యూట్యూబ్లో టైం, ఇలా ఏం చేద్దాం టైం అంతా గంటలు 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 గంటలు. ఎప్పుడు ఆగిద్దండి అది? ఎప్పుడు ఆగిద్ది ఆ ఫోన్ చూడడం? నెట్ అయిపోయినప్పుడు. ఎప్పుడంటే వాడికి నిద్ర వచ్చిన కళ్ళు నలుపుకొని మరీ చూస్తుంటాడు. ఎప్పుడు వాడు ఆపేదంటే ఎప్పుడంట? నెట్ అయిపోయినప్పుడు అన్నమాట. నెట్ వచ్చేవరకు వాడు ఏం చేస్తాడు? వాడు చూస్తూనే ఉంటాడు. ఛార్జింగ్ అయిపోతే దాన్ని పిన్ని పెట్టి మరి దాన్ని పట్టుకొనే చూస్తున్నాడు ఛార్జింగ్ పెట్టి. కానీ నెట్ అయిపోతే పెడతాక లేదుగా, మళ్ళీ డబ్బు కావాలి, లేదంటే దాన్ని మళ్ళీ అర్ధరాత్రి 2 తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేయొద్దు. అది ఎందుకు చెప్తున్నా అంటే ఈ దినాల్లో మనుషుల్లో ఉండాల్సింది దేవుడు. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైంది. ఈ దినాల్లో మనుషులు ఏం లేదు, వాక్యం లేదు. లోకము, సినిమాలు, మనుషులు, పాపము, లోక కార్యాలు ఇవే మనసు నిండా, హృదయం నిండా అన్నీ పెట్టుకొని వాదములందు వ్యర్థులైపోయి, హృదయం గాఢాంధకారం అయిపోయి, దేవుని పూజించకుండా, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా అనేకులు ఏం చేస్తారంటే సృష్టికర్తను పూజించకుండా సృష్టిని పూజిస్తారు. అందుకని మన అందరం కూడా ఈ వాక్యాన్ని మనం చదువుతున్నాం. మన యొక్క జీవితంలో దేవునికి చోటు ఇవ్వాలి. చెప్పండి అందరూ. దేవుని యొక్క వాక్యం కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం 3వ వాక్యం ఒకసారి చదవమ్మా. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 2వ వాక్యం 3వ వాక్యం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఏరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమేచ్చు చెట్టు వలె నుండును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి మనం దేని యందు ఆనందించాలండి? చెప్పండి. ధర్మశాస్త్రం అందు బైబిల్ చదువుతుంటే మనకేమొస్తుంట? ఆనందం రావాలి, సంతోషం రావాలి. ఎవరు మాటలయ్యి?
నీ మాటలు నాకు దొరకగా నా హృదయానికి ఆనందము అని చెప్తున్నాడు భక్తుడు. దేవుని యొక్క మాటలు దొరకగా నాకు ఆహారంలాగా నేను భుజించా అని చెప్తున్నారు. కాబట్టి దేవుని యొక్క మాటలు మనకి ఏం కలిగించాలంటే ఆనందం కలిగేయాలి. ఇప్పుడు సినిమా మాటలు చెప్పుకుంటే నవ్వు వస్తుంది అందరికీ. సినిమా జోకులు వేసుకుంటే నవ్వు వస్తుంది. విన్నారా? లేకుండా ఇంకా లోక సంబంధమైన కార్యాలు వేసుకుంటే నవ్వు వస్తుంది. వాటి వలన ఎవరు సంతోషపడతారండి? చెప్పండి. సాతానే. దేవుడు సంతోషపడ్డు కదా! చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు దేవుడు దుఃఖపడతాడంట. మంచి మాటలు మాట్లాడినప్పుడు దేవుడు సంతోషపడతాడు. ఈ దినాల్లో మనం చెడ్డ మాటలు మాట్లాడేగా ఉండకుండా మంచి మాటలు మాట్లాడాలంటే ఎప్పుడు కూడా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులంట, డే నైటు. అంటే మనకి ఎప్పుడు మెలకువ వచ్చినా, ఎప్పుడు టైం వచ్చినా మనం ఏం చూడాలి? బైబిలు. చెప్పండి అందరూ. రాత్రి మెలకువ వచ్చింది, నిద్ర పట్టలేదు, అప్పుడు ఏం చేయాలి మనం? లేచి బైబిల్ చదవండి. బైబిల్ చదవండి. అప్పుడు మనకి ఏమైంది? ఆనందము, సంతోషం మనకే కలుగుతుంది. ఎప్పుడైతే బైబిల్ చదువుతున్నామో ఆనందం, సంతోషం కలుగుతుంది. బైబిల్ చదువుట వల్ల మనకు వచ్చే ప్రతిఫలం ఏంటి? 3 వాక్యం రాస్తుంది. అతడు నీటి కాలంలో వివరణ నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయో సఫలం. ఎవరైతే ధర్మశాస్త్రం అధికంగా చదువుతున్నారో, దాన్ని అనుసరిస్తున్నారో, వాళ్ళ జీవితం ఎలా ఉందంటే నీటి కాలంలో యొక్క వారన నాటబడినదై తన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె. కాబట్టి మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలంటే ఎప్పుడు కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. రాత్రులు పగళ్ళు. ఏమంట? మీకు మెలుకు వచ్చింది, రాత్రి పూట నిద్ర పట్ల, మనదే యూట్యూబ్ ఆన్ చేయండి, ది ఆల్మైటీ గాడ్ కొట్టండి, ఒక ప్రసంగం వినండి, మనశ్శాంతిగా మీకు ఒక ధైర్యం వస్తుంది. అందుకని మళ్ళీ అది ఆలోచించుకుంటూ దిగులు పడిపోయి అదంతా ఉంటే కనుక ఏ ప్రయోజనమో లేదు. నీకు ఒక విడుదల కావాలంటే, ఒక సమాధానం కావాలంటే, నీకు ఒక పరిష్కారం కావాలంటే ఏం వినాలి నువ్వు? చెప్పండి. దేవుని యొక్క వాక్యం వినాలి. దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు దేవుడు వాక్యంలో నీతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు నీకు ఉన్న భారం నీలోంచి వెళ్ళిపోద్ది, ఆ బాధ నీలోంచి వెళ్ళిపోద్ది, ఆ సమస్య నీలోంచి వెళ్ళిపోద్ది. అందుకని దేవుని బిడ్డలు మనము దేవుని మాట ప్రతి మనిషికి పరిష్కారం చేస్తుంది. ఏం చేస్తుందంట? దేవుని మాట ప్రతి మనిషికి పరిష్కారం చేస్తుంది. అందుకని దేవుడు ఏమిచ్చాడు మనిషికి? ధర్మశాస్త్రం ఇచ్చాడు ఫస్ట్. తర్వాత ఏమిచ్చాడు దేవుడు? బాప్తిసాన్ని ఇచ్చాడు. తర్వాత ఏమిచ్చాడు దేవుడు? కృపని సత్యం. యేసుప్రభువు ద్వారా క్షమాపణ ఇచ్చాడు మనకి. కృపా సత్యం ఏం కలుగుతుంది మనకి? క్షమాపణ కలుగుతుంది. ఆ తర్వాత ఎవరు వచ్చారు? మరలా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన అభిషేకాన్ని మనకి ఇచ్చి మనల్ని పరిశుద్ధపరిచి అన్య భాషలు ఇచ్చి ప్రవచనాలు ఇచ్చి దర్శనాలు ఇచ్చి మనల్ని ఒక దేవుడిగా మార్చి మనలోంచి దైవ కార్యాన్ని కూడా ఏం చేస్తాడు? మనల్ని జరిపిస్తాడు. పరిశుద్ధాత్మ ఆలయంగా చేసుకుని పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనలోంచి అన్ని కార్యాలు బయటికి జరిపిస్తున్నాడు. అందుకని ప్రతి దేవుని బిడ్డ కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్న వాక్యంలో ఈ సత్యాన్ని మనం గ్రహిస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మార్చకూడదు. ఏం చేయాలంట? దాంట్లోంచి ఉన్నదాన్ని తీసేయకూడదు, దాంట్లో లేనిదాన్ని ఏం చేయకూడదు. నిన్నటి దినాన్న ఒక విశ్వాసి, పెంతెకోస్తు విశ్వాసి నాకు ఫోన్ చేసి, అయ్యా మా సంఘంలో కొంచెం కష్టంగా ఉంది, నేను వేరే సంఘానికి వెళ్ళిపోతాను అంది. ఇక్కడ కాదు, వేరే ఊరు. ఏ అమ్మ ప్రాబులు అన్న. నేను ప్రవచిస్తే ఆపేస్తున్నాడు, ఇంకొక ఆమె ప్రవచిస్తే బ్రదర్ ఆపట్లేదు. ఆమె అంటే ఆయనకి బాగా ఇష్టము. నేను ప్రవచించే ప్రవచనం ఏం చేస్తున్నాడు? ఆపేస్తున్నాడు. ఆమె ఏం ప్రవచిస్తుంది? నా సేవకుడు విరోధంగా లేస్తే నాశనం అయిపోతావు, నా సేవకుడు నువ్వు లోబడాలి, నా సేవకుడు మాట వినాలి అని ఆయనకు అనుకూలంగా ఆమె ప్రవచనాలు చెప్తుందంట. ఈమెమో యథార్థంగా దేవుడిచ్చిన మాటలు ఈమె చెప్తుంది. కానీ ఇప్పుడు ఆమెకి ఎవరు ఇష్టం? ఆయనకి ఆమె అంటే ఇష్టం అంట. అందుకని ఈమెం చేస్తుంది? నేను వేరే చర్చికి పోతాను, ఏ చర్చి మంచి అని నన్ను అడుగుతుంది. మన చర్చి అక్కడ లేదు కదా, మన దగ్గర రమ్మంటాకి, అది చాలా దూరం, కొన్ని 100 కిలోమీటర్లు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఈ దినాలు ఏమైపోతుందంటే ప్రవచనం వాళ్ళకి అనుకూలంగా చెప్తున్నారు. ఆ బ్రదర్కి అనుకూలంగా చెప్తే ఆ బ్రదర్ దగ్గర ఆమె మంచి పేరు వస్తుంది. ఇలాగా ఆ సేవకుడు ఏం చేస్తాడు? వాళ్ళకి అనుకూలాన్ని మంచిగా నడిపించడము, అనుకూలం లేని వారిని ఇంకొక నడిపించడం. ప్రవచించేవాడు ఆపేస్తే ఎంత బాధ ఉండదు చెప్పండి? అవును, బాధ ఉండదు ఉండదా? ఒకసారి ఒక ఆమె ఫోన్ చేసి చెప్పింది, మా దగ్గరకు వచ్చింది ఆమె, వేరే పెంతెకోస్తు చర్చికి వెళ్తుంది ఆమె. అందరూ కూర్చున్నారు. ఆమెకు ఒక ₹1,00,000 అంత శాలరీ ఉంటుంది, గవర్నమెంట్ ఉద్యోగం. ఆమెకి ఏమైందంటే బంగారం పెట్టుకుంది. అందరి ముందు లేపి బయటకు పంపించారంట. ఏం చేస్తారంట? పో బయటికి అన్నాడంట ఆయన. ఆమె లేచి వెళ్ళిపోయి నాకు ఫోను ఏడ్చుకుంటా, నన్ను ఇట్లా చేశారు, నన్ను అవమానపరిచారు, నాకు బల్లారం ఇవ్వలేదు, నన్ను అందరం ఇలా చేసి, వాడు దుర్మార్గుడు, వాడు అట్టాంటాడు, వాడు ఇట్టాంటాడు అని నాకు ఫోన్ చేసి నేనేం చేసేది దానికి? వాళ్ళకుండే చట్టాలు అవి, ఆ చట్టాలకు లోబడాల్సిందే, లేకపోతే ఒప్పుకోరు కదా. ఎందుకు దాంట్లో చెప్తున్నా అంటే, వాళ్ళకి ఏంటంటే ఎవరు కూడా ఏమన్నా వాళ్ళకి బాధగా ఉండదు. అంటే ఏంటి? నేను నాలాగానే ఉంటాను, నన్ను ఎవరు హెచ్చరించకూడదు.
అది ఎలా కుదురుతుందండి? కొన్ని సంఘాలకి చట్టాలుంటాయి. కొన్ని సంఘాలు తెల్ల బట్టలు వేసి రమ్మంటారు. ఇంకో బట్టలేస్తే ఒప్పుకోరు. ఇప్పుడు కొత్తగా సైతాను సంఘం వచ్చింది తెలుసా మీకు? సైతాను సంఘం వచ్చింది. సిలువ బొమ్మ రివర్స్‌లో ఉంటది. బైబిల్ ఏమో పెద్ద బైబిల్ ఆ గుమ్మం కాడ దాన్ని తొక్కుకొని లోపల రావాలి. వాళ్ళ బల్లారనివ్వాలంటే గర్భిణీ స్త్రీని కోసి ఆ పసికందుని రక్తమును, ఆ పసికందు మాంసం ఇచ్చి ఇస్తారు. సాతాను సంఘం మెడ్రాస్‌లో ఉంది ఇప్పుడు. వాళ్ళు నల్ల డ్రెస్ ఏస్తారు. దాంట్లో ఇంకొక సంఘం ఉంది. ఆ చర్చికెళ్ళినప్పుడు ఎలాగని మొత్తం బట్టలు తీసేయాలి అందరూ. తీసి ఆరాధించాలి. మీకు ఇయన్నీ ఇంటే దారుణంగా ఉంటాయనమాట ఇంకా. ఇంకా అయన్నీ మీరు చూడలే అయన్నీ. అయి ఎంత దారుణంగా ఉంటాయంటే అంత దారుణంగా ఉంటాయనమాట. అలాంటి సంఘాలు వచ్చినప్పుడు ఆ సంఘాలకు ఎక్కువ వెళ్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు యేసు ప్రభు మంచివాడని మనం చెప్తాం కదా! వాళ్ళు చెడ్డవాడని చెప్తారు. హ్మ్. మనకంతా రివర్స్‌గా ఉంటదనమాట అంతా కూడా. వాక్యం అంతా రివర్స్‌గా ఉంటది. అన్నీ సిలువ కూడా రివర్స్‌లో ఏసున్న సిలువ కూడా. ఇప్పుడు ఆ సంఘస్థులు ఎక్కువైపోయారు ఇప్పుడు. ఆ సంఘాలు నడుస్తున్నాయి ఇప్పుడు. ఆ సంఘాలను ఇష్టపడుతున్నారు చాలామంది. ఎంత దారుణం చూడండి. ఆ దినాలు మనం చూడగలిగితే మనం బతకగలమా? చెప్పండి బతకగలమా? బతకలేము. అక్కడికెళ్ళిన తర్వాత ఆళ్ళొక ప్రమాణం చేయాలి. మళ్ళీ వెనక్కి తిరిగి ఎళ్ళకుండా ఆ సంఘంలో ఉండి ఆ సంఘం చచ్చిపోవాలి. మళ్ళీ ఆ సంఘం మారితే ఔట్ ఇంక నువ్వు. నువ్వు చచ్చిపోతావు ఇంక. ఆ సంఘం మారితే నిన్నేం చేస్తారు? చంపేస్తారు. ఉంచరింక. ఇక అక్కడికెళ్ళావంటే ఇంక దాంట్లో ఉండిపోవాల్సింది. ఇప్పుడు ఆ సంఘాలు కూడా ఎక్కువైపోయినాయంట. ఎన్నో స్థలాల్లో ఈ సంఘాలన్నీ కూడా ఎక్కువైపోయి చాలా పెట్టేస్తున్నారంట సంఘాలు కూడా. అవన్నీ కూడా ఏంటి ప్రార్థన చేసేది ఎవరైతే అభిషేకం పొంది మంచి క్రైస్తవున్నారో వాళ్ళ కాళ్ళు ఇరిగిపోవాలి, వాళ్ళ చేతి ఇరిగిపోవాలి, వాళ్ళు చచ్చిపోవాలని ప్రార్థనలంట అక్కడ. మంచి ఆత్మీయంగా ఉండేవాళ్ళు, మంచి భక్తిగా ఉండేవాళ్ళు, మంచి వాక్యానుసారం జీవించేవాళ్ళు, బాగా అభిషేకం ఉండేవాళ్ళు, వరాలు ఉండేవాళ్ళు, మంచి స్పీచ్‌లు ఇచ్చేవాళ్ళు ఏమైపోవాలి? నాశనం అయిపోవాలని చెప్పేసి ప్రార్థన చేస్తారంట అక్కడ. అవును. అలా జరుగుతుంటాయి. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే రాబోయే దినాలు ఇంకా భ్రష్టత్వం కలిగి సంఘాలు వస్తాయండి. ఈరోజు మంచి సేవకులున్నారు, మంచి వాక్యం ఉంది, మంచి క్రమశిక్షణ ఉంది, మంచి పద్ధతి ఉంది. రేపొద్దున అలాంటి సంఘాలే వచ్చి అలాంటి సంఘాలకే వెళ్ళాలని చెప్తే అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇప్పుడు తెల్ల బట్టలు ఏమంటే ఎవరు వేసుకురావట్లే. ఆ సంఘానికెళ్తే అందరూ నల్లగొడ్లేయాల్సింది. ఏ డ్రెస్ అంటే ఆళ్ళ యూనిఫాము మొత్తం బ్లాక్ డ్రెస్ ఏసి రావాల్సిందే అందరూ. కంప్లీట్ బ్లాకే ఉండాలి డ్రెస్సు. అంతా రివర్స్ ఉంటది బైబిల్‌కి ఆళ్ళది. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే మనము ఈ దినాల్లో బైబిల్‌లో రాసింది నీవు పాదాచారులతో నడవగా అలాగొట్టిదిరి కదా! ఇక గుర్రాలతో రౌతులతో ఎలా పరిగెడతావు అని రాసింది. అంటే నెమ్మదిగా ఉన్న స్థలంలోనే మనం పరిగెత్తలేకపోతే, నెమ్మదిగా నడిచే వెళ్తేనే మనం జీవించలేకపోతే, రేపొద్దున గుర్రాలు, రథాలు, రౌతులు లాంటివి నువ్వు పరిగెత్తగలవా అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ దినాల్లో మనం నిర్లక్ష్యంగా ఉన్నాము, అశ్రద్ధగా ఉన్నాము, చర్చికి రావాలంటే ఇష్టం ఉండట్లేదు, ప్రార్థన రావాలంటే ఇష్టం ఉండట్లే. శనివారం సాయంత్రం అందరూ రావచ్చు. ఏం కష్టం? పని చేసుకుని 7 దాకా పని చేసుకుని, వంట చేసుకుని 7 గంటలకు వచ్చి ఒక గంట సేపు కూర్చోాలండి. ఒక ఆశీర్వాదం మీకొస్తది, ఒక నెమ్మది మీకొస్తది, ఒక విడుదల మీకొస్తది, ఒక బలం మీకొస్తది, ఒక ధైర్యం మీకొస్తది. పరలోకానికి ఇప్పుడొస్తే ప్రభు ఎళ్తాను అనే మాట మనకే వస్తది. రాత్రి ఒక తల్లి చెప్తుంది కనిపెట్టుకోవడానికి వచ్చి, "అయ్యా నాకు తెలియకుండా నా నోట్లో ఎప్పుడు వాక్యాలు, పాటలు రిపీట్ అయిపోతున్నాయ్యా. నాకు కంట్రోల్ అవ్వట్లేదంటాను." మంచిదేనమ్మా. దేవుడొస్తే ఫస్ట్ నువ్వే పోతావు. నీకు వేరే ఆలోచన లేదు, వేరే టెన్షన్ లేదు, వేరే కలవరం లేదు. ఎప్పుడు నీ మైండ్‌లో అది రిపీట్ అయితే ఏమైందంట, నువ్వు ప్రభుతో ఉన్నట్టే ఆ ఒక్క సెకండ్‌లోని పరలోకానికే వెళ్ళిపోతామని చెప్పాను. కాబట్టి మన నోటి నిండా ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. మన కళ్ళల్లో ఏముండాలి? దేవుని వాక్యం. మన చేతిలో ఏముండాలి? దేవుని వాక్యం. ప్రతి ఒక్కటి కూడా మనిషి సంపూర్ణంగా మార్చబడాలంటే, అతను పరలోకానికి వెళ్ళి దేవుని ఎదుట నిలబడాలంటే అతనిలో ఏముండాలి? దేవుని యొక్క వాక్యం. కొలస్సీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28 వాక్యంలో పరిశుద్ధ పౌలు గారు చెప్పాడు చూడండి ఒక మాట. కొలస్సీ 1:28. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఇక్కడ చూస్తారా? ప్రతి మనిషి, ఎవ్రీ మనిషి, ఎవ్రీ మ్యాన్, ప్రతి ఒక్క మనిషి అది ఎట్లాంటోడైనా, ఏ కులం, ఏ జాతి, ఏ భాష, ఏ దేశం, ఏదైనా సరే ప్రతి మనిషికి కూడా క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలి. అంటే పర్ఫెక్ట్‌గా అతన్ని చేయాలి. ఒక మనిషిని పర్ఫెక్ట్‌గా చేయాలి. దేవుని దగ్గర. ఎవరి దగ్గరంట? క్రీస్తునందు. అంటే ఏంటి? లోకం గురించి మనం బోధిస్తారు స్కూల్‌కెళ్తే. స్కూల్‌కెళ్తే ఏం బోధిస్తారు? దేవుడి గురించి బోధిస్తారా? స్కూల్‌లో లోకంలో ఎలాగ మనం బతకాలి, ఎలా ఉద్యోగం చేయాలి, ఎలా చదువుకుంటే ఎలా మనం బిజినెస్ చేయగలుగుతాం, ఎలాగో అనేది స్కూల్‌లో నేర్పిస్తారు. అదే చర్చ్‌కొస్తే ఏం నేర్పిస్తారు? దేవుడి గురించి నేర్పిస్తారు.
కదా! కాబట్టి ఇక్కడ చదువుతున్న పౌలు ఏమంటున్నాడంటే, నేను ప్రతి మనిషిని కూడా క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషికి బోధించుచు ఆయన్ని ప్రకటిస్తున్నాము. ఇక్కడ చూడండి, వీళ్ళందరిని కూడా వాళ్ళ స్టైల్‌లో వాళ్ళు పర్ఫెక్ట్‌గా మారుస్తారా? దేవుని స్టైల్‌లో మారుస్తారా ఆళ్ళని? దేవుని పద్ధతిలో క్రీస్తునందు ఎవరేందంట, ఈ దినాలు చాలామంది సేవకులు ఏమన్నా తెలుసా? నేను మోకాళ్ళు లేస్తాను, మీరు మోకాళ్ళు లేకపోతే మంచిది కాదు మీకు చెప్తున్నాను అన్న మాట వినకపోతే మీకు చాలా ఇబ్బంది పడతారంటున్నాడు. అంటే ఏంటి? ఈయన మోకాళ్ళు ఎత్తే వాళ్ళు మోకాళ్ళు వేయాలంటాడు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే నేను ఎలా ఉన్నాను మీరు అలా ఉండాలంటున్నారు. కానీ పౌలు అలా అనలా. క్రీస్తునందు ఎవరైందంట, క్రీస్తు ఏ విధంగా ఏ మోడల్‌లో ఉన్నాడో మిమ్మల్ని ఆ మోడల్‌గా నేను మారుస్తాను. క్రీస్తు యొక్క స్వరూపం మీ యందు ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుందన్నాడు. అంటే ఎవరి మోడల్ నేర్పిస్తున్నాడు ఆయన? మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లో ఎవరి గురించి నేర్పించాలి? నాలాగుండు, లేకుంటే మీ నాన్నలాగుండు, నువ్వు నా పార్టీగా ఉండు, మీ నాన్న పార్టీ ఉండు అట్లా అనకూడదు. ఎవరి పార్టీ ఉండాలి మనము? దేవుని మాటలు చెప్పండి. దేవుని మాటలు చెప్పాలి. ప్రతి మనిషిని క్రీస్తు యేసందు సంపూర్ణం చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనిషికి బోధించు, ప్రతి మనిషికి బుద్ధి చెబుతున్నాం. ఆయన్ని ప్రకటిస్తాం. ఏం ప్రకటిస్తున్నారు? వాక్యము. ఎవరిని ప్రకటిస్తున్నారు? దేవుణ్ణి ప్రకటిస్తున్నారు. ఏం బోధిస్తారు? దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారు. కాబట్టి ప్రతి మనిషి కూడా పర్ఫెక్ట్‌గా, సంపూర్ణంగా మార్చబడి దేవుని ఎదుట నిలబడాలి అంటే గనక ఆ మనిషికి కావాల్సింది దేవుని యొక్క వాక్యము. చెప్పండి అందరూ. అందుకని ఇదే కొలస్సీ రాసిన పత్రిక 1 అధ్యాయం 22 వాక్యం చదవమ్మా. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. ఇక్కడ పైన 21లో మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారిన ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టుటకు. ఎక్కడ నిలబడాలంట? దేవుని దగ్గర స్టాండ్ అవ్వాలి. వెళ్ళి ఎక్కడ నిలబడాలి మనము? దేవుని దగ్గర నిలబడాలి. దేవుని దగ్గర నిలబడే ఒక శక్తి సామర్థ్యం మనకు ఉండాలి. చెప్పండి అందరూ. ఏదైనా తప్పు చేస్తే మన పిల్లలు మన ముందుకు వచ్చి నిలబడతారా? చెప్పండి. తప్పు చేస్తే పిల్లలు మన ముందుకు వచ్చి నిలబడగలరా? ఏదైనా పగలగొట్టేశారు, ఏదైనా పోగొట్టేశారు, మన ముందుకు వచ్చి నిలబడగలరా? నిలబడలేరు. అలాగనే దేవునికి వాక్యం ఇందాక మనం చదువు 28వ వాక్యంలో ప్రతి మనిషిని ఆయన ఎదుట నిలబెట్టాలి. అంటే ఎవరో దేవుని దగ్గరికి పోయి మనం నిలబడాలి. పరలోకంలో ప్రభువా ఇదిగో నీ కొరకు నేను మారు మనసు పొందాను, పాపక్షమాపణ పొందాను, బాప్తిస్మం పొందాను, అభిషేకం పొందాను, వాక్యానుసారం జీవించాను, ఇదిగో నీ సన్నిధికి వచ్చిన నన్ను పరలోకం తీసుకెళ్ళు అని ధైర్యంగా అడిగే ఒక కెపాసిటీ మనకే ఉండాలి. అందుకని మనం చదువుతున్నాం, గత కాలం మంది మీరు దేవునికి దూరస్తులు ఉన్నారు, మీ దుష్క్రియల వల్ల మీ మనసులో విరోధ భావాలు కలిగి ఉన్నారు. అలాంటి మిమ్మల్ని కూడా మరలా దేవుడు క్షమించి తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధిగా నిలబెట్టుటకు. ఇక్కడ అపోస్తులు ప్రయాసపడుతున్నారు మనిషిని దేవుని దగ్గర నిలబెట్టాకి. ఒక పక్కన యేసు కూడా ఏం చేస్తాడంట, నిలబెట్టాక ప్రయాసపడి ఆయన మాంసయుక్తమైన దేహం అంటే శరీరంలో మన కొరకు ఏం చేశానా మరణించాడు. చాలామంది అంటున్నారు మీ దేవుడు మనుషుల చేతిలో చచ్చిపోయాడు, సిలువలో చెక్కలో 3 మేకులు పీక్కోలేకపోయాడు అంటున్నారు. పీక్కోలేకపోవడం కాదు, ఆయన సర్వలోక పాపానికి పరిహారం చెల్లించడానికి సద్రత్వాన్ని పరమాత్ముడే పుణ్యదాన బలియాగం చేయడానికి ఆయన వచ్చాడు. లోకరక్షకుగా ఆయన రావాల్సి ఉంది. అన్ని గ్రంథాలు ఘోషిస్తూ ఉన్నాయి. కానీ అందుకొరకు వచ్చాడు కానీ పీక్కోలేక. చెప్పండి, పీక్కోలేడు మీ దేవుడు? సచ్చినోడిని లేపినాడు 3 మేకులు పీక్కోలేడు దేవుడు. దేవుని అడిగాడు ఒకడు, నువ్వు గొప్పడైతే సిలువ దిగి నిన్ను రక్షించుకున్న తర్వాత మమ్మల్ని రక్షించన్నాడు ఆయన. అరే 3 మేకుల నుంచి 3 అడుగులు దిగి రావడం కాదురా, 3 రోజులు ఆగరా మహత్కరంగా మహిమల నుంచి బయటకు వస్తాడు ఆయన. 3 రోజులు బయటకు వచ్చాడు. అలాగే దేవుడు చేతకానివాడు కాదు, దేవుడు అన్నీ చేయగలవాడు. కానీ మన కొరకు అన్నీ చేయడానికి ఆయన వచ్చాడు. అందుకని మనం చదువుతున్న యేసుప్రభువు కూడా మనల్ని దుష్క్రియలతో దేవుని దూరంగా ఉన్న మనల్ని కూడా ఆయన తన సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టు కొరకు ఆయన మాంసయుక్తమైన దేహం ఉంది మనల్ని ఏం చేస్తాడంట ఇప్పుడు సమాధాన పరుచుకున్నాడు. శత్రువులు ఉన్న మనము, దూరంగా ఉన్న మనం, దుష్క్రియలతో ఉన్న మనల్ని దేవుడు ఏం చేస్తాడు? సమాధాన పరుస్తాడు. దేని ద్వారా? ఆయన వాక్యము ద్వారా. అందుకని ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనకు వాక్యం చదివినట్లయితే కనుక ఏమని రాస్తుంది అక్కడ? వాక్యంతో ఉత్తకస్థానం చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని ఆయన మన కోసము ప్రయాసపడుతున్నాడుగా. 5వ అధ్యాయము 27వ వాక్యం చదవము.
పురుషులారా మీరును పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి చూసారా, దేవుడు అది ప్రేమించి సంఘాన్ని, అది కళంకమైనా సరే, దానిలో ముడతున్నా సరే, మరి దాన్ని పరిశుద్ధంగా మార్చుకొని, నిర్దోషంగా మార్చుకొని, మహిమగలదిగా మార్చుకొని సంఘాన్ని తన ఎదుట నిలబెట్టుకోవాలని, ఎవరెదుట? దేవుని నిలబెట్టుకోవాలని. చెప్పండి అందరూ. ఎక్కడ నిలబడాలి? మనందరం పోయి ప్రతి వాడు న్యాయ తీర్పు దగ్గర న్యాయపీఠ నిలబడాలని పౌలు చెప్తున్నాడు. ఎక్కడ నిలబడాలంట? ప్రతి ఒక్కరు కూడా మంచివే కానీ చెడ్డవే కానీ ఏది చేసినా ఆ మనిషి న్యాయపీఠం దగ్గర ఏం చేయాలంట? నిలబడాలి. అందుకని మనం చదువుతున్నాం, ఈ సంఘాన్ని దేవుడు ప్రేమించి అది కళంకం ఉన్నా ముడతున్నా మరి ఏది ఉన్నప్పుడు కూడా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ గలదిగా సంఘమును తన ఎదుట నిలబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉతక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకై దాని కొరకు తన్ను తాను కల్వారి శిల్లో బలిగా మార్చాడు. దేవునికి వాక్యంతో మనం ఉతక స్నానం చేస్తాడు. మనం ప్రతిరోజు పరిశుద్ధంగా ఉండాలంటే దేంతో స్నానం చేయాలి చెప్పండి? వాక్యంతో స్నానం చేయాలి. మనం సరి చేసుకోవాలి, మనం శుద్ధి చేసుకోవాలి, మనం పరిశుద్ధపరచుకోవాలి. దేనికి వాక్యం చెప్తుంది? యవనస్తులు తప్పక తొట్టిల్దురు, దేని వల్ల తమ నడతను శుద్ధి చేసుకుందరు, దేవుని యొక్క వాక్యం బట్టే కదా. కానీ ఇక్కడ మనల్ని పరిశుద్ధపరిచేది ఎవరు? వాక్యం. అగ్ని కంసాల వంటి వాడిని కాదా? సాకల వాడిని సబ్బు వంటి వాడిని నేను కాదా? అంటే నేను పరిశుద్ధపరచడం, మిమ్మల్ని పరిశుద్ధపరుస్తా అన్నాడు. మన జీవితం అనేది శరీరములు ఈ లోక మాలిన్యము, అపవిత్రత, కోపములు, ద్వేషములు, అసూయలు, పగలు, శత్రుత్వం, విరోధం ఇవన్నీ మనలో ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు పాపం చేస్తూనే ఉంటాం. ప్రతిరోజు మనం పాపం చేస్తాం. నోటి ద్వారా, చూపు ద్వారా, హృదయం ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా, నడకల ద్వారా, ప్రవక్తం ద్వారా ప్రతి ఒక్క దానిలో మనం తప్పు చేస్తుంటాం. కానీ దీన్ని పరిశుద్ధపరచండి ఏం కావాలి? మనకి వాక్యం కావాలి. ఏం కావాలంట? వాక్యం. పరిశుద్ధులు కూడా వాక్యం ద్వారా సంఘాన్ని నిలబెడుతున్నారు. యేసుప్రభువు కూడా సంఘాన్ని వాక్యం ద్వారానే నిలబెడతాం. కాబట్టి మన అందరం కూడా దేవుని దగ్గర ఎప్పుడు ఏం చేయాలంటే నిలబడాలి. చెప్పండి అందరూ. దేవుని దగ్గర ఏం చేయాలి? మనము నిలబడాలి. చివరికి ఒక వాక్యం చెప్పి ముగిస్తాను. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వాక్యం చూడండి. లూకాసు వార్త కాబట్టి మీరు 21వ అధ్యాయము 36వ వాక్యం చదవండి. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి కలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండుడని చెప్పాను. ఇక్కడ మనం చదువుతున్నాం, కాబట్టి మీరు జరగబో వీటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబట్టకు శక్తి గలవారగునట్లు. ఎవరు ఎదుట అంటండి? మనిషి కుమారుని ఎదుట నిలబట్టకు మనము శక్తి గలవారగునట్లు మెలకుగా ఉండి ఎల్లప్పుడు ఏం చేయాలంట? దేవుడి యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనిషి కుమారుని యేసుప్రభువు ఎదుట మనం నిలబడాలి. ప్రతి మోకాళ్ళు ఆయన ఎదుట వంగాలి. కాబట్టి ఆయన మధ్యాకాశం వచ్చేప్పుడు ఆయన మనం ఎదుర్కోవాలి. ఆయన ద్వారానే మళ్ళీ పరలోకానికి మనం వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో నిలబడాలి. అక్కడ కనపడాలి అంటే కనుక మన అందరం ఏం చేయాలంటే ప్రార్థన ద్వారా సిద్ధముగా ఉండాలి. చెప్పండి అందరూ. ప్రభు యొక్క రాకడ వచ్చేది ఎవరు తెలుస్తుంది అండి? మెలుకుగుండే వాళ్ళు తెలుస్తుంది. మెలుకు అంటే ఏంటి? ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవారికి అది తెలుస్తుంది. అదే ప్రార్థన మొన్న ఒక వ్యక్తి నాకు చెప్తున్నారు, నాకు నిద్ర పట్టట్లేదు, రోజు నిద్ర మాత్రలు వేసుకుంటున్నాను. సరే మంచిదే. అప్పుడు ఏమని ప్రార్థన చేస్తానంటే ఆ వ్యక్తి, ప్రభా నేను నిద్ర మాత్రం వేసుకుంటే బాగా నిద్రపోతా కదా, నీ రాకడతో నాకు తెలియకుండా పోతుందేమో, కాబట్టి నీ రాకడతో తీసుకుని పోండి అని చెప్తుందంట. ఏమని ప్రార్థన చేస్తుందంటే, ఈ నిద్ర పిల్లల ద్వారా నేను ఎక్కువ నిద్రపోతే ప్రభు వచ్చింది నాకు తెలియదు, వెళ్ళిపోయింది నాకు తెలియదు, కాబట్టి ఆ టైం మాత్రం నన్ను లేపండి. ఎప్పుడు లేపాలి? మీరు రాకడవుతాను లేపి ఏం చేయండి? నన్ను పరలోకానికే తీసుకెళ్ళండి. కాబట్టి దేవుని బిడ్డ మనకి మెలుకు ఉండాలి. ఏముండాలంట? మెలుకు ఎవరికి ఉండదండి? ప్రార్థన చేసేవారికి మెలుకు ఉండదు. ఇప్పుడు మనం ప్రార్థిస్తాం, అలా పండుకుంటాం, కానీ మనం పండుకున్న తర్వాత కూడా మనలోంచి ఆత్మ ఏం చేస్తుంది? ప్రార్థిస్తుంది. నేను నిద్రించుతున్నా కానీ నా మనసు మేలుకొందంటుంది ఒక పరమగీతల స్త్రీ సంఘం. అలాగనే మనం నిద్రించినప్పటికీ మన ఆత్మ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని యొక్క ఆత్మ మన కొరకు ఏం చేయాలంటే ప్రభు యొక్క రాకడ కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అంతేగాని ఇంకా ఈ లోకంలో ఉండాలి, ఇంకా లోకలు ఏదో సాధించాలి, ఇంకా లోకలు ఏదో చేయాలి, అలాంటి ఆలోచన మనకి ఉండకూడదు. అందరి కండ్లు మూసుకొని దేవుని సన్నిధికి వచ్చిన మనము మన యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా కనపడుతాం ఒకసారి మనం పరిశీలించుకుందాం. చివరి దినాలకు వచ్చినాము. దేవుడు చెప్తున్నాడు, బ్రతుకు దినం అన్నట
నా వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యం నీ యొద్ద ఉంచుకోవాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని బోధించాలి. మరి అంత మాత్రం కాదు, నాకు భయపడాలి అంటున్నాడు. కాబట్టి మనం ఈ దినాన్న భయపెట్టాలంటే దేవుని వాక్యం చెప్తే పిల్లలు భయపడతారు. కుటుంబంలో భయం కలగాలంటే వాక్యం చెప్పాలి మనం. అమ్మో నా మాటలు వద్దులే నీకు, దేవుని మాటలు చెప్తాను, ఇగో బైబిల్ ఇలా చెప్తుంది, నువ్వు ఇలాగ ఉండాలి, ఇలా ఉంటే నువ్వు బాగుంటావు అని చెప్పేసి ఎవరి మాటలు చెప్పాలి మనము? దేవుని మాటలు చెప్తే భయపడతారా భయపడరా? మనిషి మారు మనసు పొందాలంటే ఏం చెప్పాలి? అతనికి సువార్త ప్రకటించాలి. తెలియని వారు కూడా దేవుని తెలుసుకోవాలి. వాళ్ళు పరలోకానికి వెళ్ళాలంటే ఏం నేర్పించాలి మనము? సువార్తను మనము ప్రకటించాలి. అందుకని చివరి దినాలకు వచ్చి మన బ్రతుకు దినములు అన్నిట మన జీవితం ఏముండాలి చెప్పండి? దేవుని యొక్క వాక్యం. పోయిన వారు ఏమిన్నా మనము? బ్రతుకు దినములన్నిట ప్రతిష్ట కలిగి ఉండాలి. అలానే ఇక్కడ మనం చదువుతున్నాం, బ్రతుకు దినములన్నిట ఏముండాలి మనలో? దేవుని యొక్క వాక్యం ఉండాలి. అందరి కళ్ళు మూసుకోండి. దేవుని సందుకు వచ్చాం. మనం ఎల్లప్పుడూ కూడా ప్రభు యొక్క రాకలు ఎత్తబడాలంటే, ప్రతి మనిషిని సంపూర్ణ చేసి ఆయన ఎదుట నిలబెట్టాలంటే, ప్రతి మనిషి కూడా దూరస్తుడిగా దుష్క్రియలతో విరోధ భావాలతో ఉన్న మనిషిని దేవుని దగ్గర నిలబెట్టాలంటే, వాక్యం చేత మచ్చ ముడత డాగండా ఉతక స్నానం చేసి నిలబెట్టాలంటే, ప్రతి మనిషి కూడా దేవుడు కావాలి, దేవుని యొక్క వాక్యం కావాలి, దేవుని యొక్క సంఘము కావాలి, దేవుని యొక్క సేవకుడు మనకు కావాలి. అలానే ప్రభు యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆయన వచ్చినప్పుడు ఆయన నిలబడాలంటే మనం ప్రార్థనాత్మ కలిగి ప్రార్థన చేయాలి. అలాగే శక్తివంతులుగా ఆయన నిలబట్టకు దేవుడు మనకు సహాయించను గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. యమిమ్ము యేసయ్యా మిమ్మును వెంబాడించుటకుని అభిలాషతోను నన్ను సమర్పించేదన్. నన్నంగీకరించి మీ చిత్తము చొప్పున నడిపించు సదా ఇలాలో.